లెజెండరీ ట్రాన్స్జెండర్ స్నేహ గారిని అయితే అన్ను స్నేహ అక్క అని పిలుస్తాను నేను. హాయ్ అక్క. హలో, ఎలా ఉన్నారు? సూపర్ తమ్ముడు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు కదా అక్క, దాంట్లో ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ కోసం అంటే మీకు ఎందుకు అనిపించింది? సో ఇది పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి ఫస్ట్ మేము ఇంట్లో వాళ్ళని వదిలేసుకోవాలి, సొసైటీని వదిలేసుకోవాలి, ఇవన్నీ వదిలేసుకుని ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చేసాలి. ఎక్కడో ఇలా చప్పట్లు కొట్టుకుంటూ చేచా పడుకునే నేను వెళ్ళి ఆ స్టేజ్ మీద అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నా మనసుకు ఆ రోజు. సో నాకు మా తమ్ముళ్ళు ఇద్దరు సపోర్ట్ చేయడం, సాయి కానీ అండ్ వంశీ కానీ, తర్వాత మీకు బయట అంటే సోషల్ మీడియా పరంగా కానీ ఏదైనా బయట కానీ ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చినాయి అక్క? ఏం ప్రపోజల్స్? అంటే లవ్ ప్రపోజల్స్. కానీ మీ కమ్యూనిటీలో మీకు సపోర్టింగ్ ఎలా ఉంటుంది అక్క? యూట్యూబ్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు అక్క? నేను ఇప్పటి వరకు మోర్ దెన్ మా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను పెట్టిన ఖర్చు వచ్చేసి చాలానే పెట్టాను. లాస్ట్ టైం ఛానల్ హ్యాక్ అయింది కదా అక్క, అవును. అది ఎలా తీసుకొచ్చారు అక్క? సో అది చాలా బాధాకరమైన విషయం తమ్ముడు, అది నిజంగా చెప్తున్నాను. తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను కదా నేను. సో నిజంగా ఆ ఛానల్ హ్యాక్ అయినప్పుడు మీరు చేసిన సపోర్ట్ అంతా ఇంత కదా, అది హ్యాట్సప్ చెప్పాలి నిజంగా. సో మీరు ఆ రోజు నాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు కానీ కృష్ణ గారు కానీ మేము ఉన్నామని చెప్పేసి నాకు ఆ రోజు మీరు భరోసా కల్పించి యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి. ఓకే, ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించారు అంటే ఇందాక ఖర్చు చెప్పారు కదా 6 lakhs అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటారు అక్క? చెప్పచ్చు అంటారా అవన్నీ? మీరు సర్జరీ చేయకముందు అంటే చేసుకోకముందు అబ్బాయిగా ఉన్నప్పుడు మీ పేరేంటి అక్క? అబ్బాయిగా ఉన్నప్పుడు నా పేరు వచ్చేసి, సర్జరీకి ఎంత ఖర్చు అయింది అక్క? సర్జరీ కంటే ముందు నిజంగా నాకు ట్రైన్లో అయితే ఒకసారి నన్ను కొట్టారు కూడా, నన్ను ట్రైన్లో కూడా. ఆ రోజు నేను పడ్డ అనుభవము ఎవరికి రాకూడదు కూడా తమ్ముడు. నమ్మో తమ్ముడు, నేమూ చెప్పుకోకూడదు, కానీ అది నిజంగా నాకు తెలియాలి అందరికీ మేము పడ్డ స్ట్రగుల్స్ అనేది. ఆ రోజు నేను బట్టలు లేకుండా బండి దిగాను. ఆ రోజు నేను నిజంగా బట్టలు లేకుండా ఇలా పట్టుకొని దిగాను ట్రైన్. నేను ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు. ఒకడేమో జాకెట్ కిందకని అంటాడు, ఒకడేమో ముద్దిస్తావా అని చెప్పేసి అంటాడు, ఒకడేమో లోపలికి వస్తావా అంటాడు. సంచులాగా ఉంటాయి కదా కింద, అక్క ఇవి పెట్టుకోండి అక్క అని చెప్పేసి అందరు. ఎంత కష్టపడతామో తమ్ముడు, మా బాధ మా వెనకాల చాలా నరకం ఉంటుంది, అది ఎవ్వరికీ తెలియదు. అది ఒకడేమో బుక్ చేసుకుంటాడు, ఆ రూమ్లో 2-3 ఉంటారు, బలవంతంగా సెక్స్ చేస్తారు, మందు తాగిపిస్తారు, సిగరెట్లు కాలుస్తారు, ఫోన్ లాగేసుకుంటారు. 4-5 రోజులు ఉంచుకొని వాళ్ళ కామ కోరికలు తీర్చుకొని రాక్షసంగా మా మీద వచ్చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఎప్పుడు కూడా మేము ఆడపిల్లలకు అన్యాయం చెయ్యము, ఆ ఆశతో మా లైఫ్లోకి వస్తారు కాబట్టి అన్యాయం చేద్దని మా ఇంట్లో చెప్పకుండా చేయకుండా మధ్యరాత్రి బ్యాగ్ చదువుకొని బయటకు వచ్చేసాను, కట్టు బట్టలతో బయటకు వచ్చేసాను. ఊకనేది నాతో నేను బతకాల బిడ్డ అని చెప్పి ఊకనేది. కానీ దేవుడు తొందరపడి తీసుకెళ్ళిపోయాడు మా అమ్మని, అన్న సంతోషాలు తీసుకెళ్ళిపోయాయని చెప్పి అనుకున్నాడు ఆయన. అమ్మ ప్రాణం వదిలేస్తే తమ్ముడు బాధ్యత, చెల్లి బాధ్యత నాదే అని చెప్పేసి అన్నాను. మా అమ్మ ఆ మాట చెప్పగానే ఏడ్చుకుంటూ ప్రాణం పోయింది. ఎమోషనల్ అవుతుంది అక్క. మా అమ్మ ఆ రోజు ప్రాణం వదిలేటప్పుడు నా కళ్ళ ముందే తమ్ముడు ప్రాణం ఎట్లా పోయింది. హాయ్, వెల్కమ్ టు వైటీ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఎలా ఉందంటే చూసే వాళ్ళకన్నా చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. కామన్ పీపుల్ మన యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ని ఒక మంచి పద్ధతిలో తీసుకొస్తున్న
లెజెండరీ ట్రాన్స్జెండర్ స్నేహ గారిని అయితే స్నేహ అక్క అని పిలుస్తాను నేను, ఎందుకంటే స్నేహ అక్క వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. సో స్నేహ అక్కతో యూట్యూబ్లో స్నేహ అక్కకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే స్నేహ అక్క పడిన బాధలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అక్క. హలో, ఎలా ఉన్నారు? సూపర్ తమ్ముడు. సో ఫస్ట్ మనకి అంటే ఈ యూట్యూబ్ విషయం పక్కన పెడితే ముందు మీ లైఫ్ స్టైల్లో అంటే మీరు ఏం చదువుకున్నారు అక్క? నా స్టడీ వచ్చేసి ఎంఏ సోషాలజీ కంప్లీట్ అయిపోయింది. నేను 10th అయిపోయిన తర్వాత ట్రాన్స్గా కనెక్ట్ అవ్వడానికి బయటకు వచ్చేసాను. సో నా స్టడీ ఎంఏ సోషాలజీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు కదక్క, దాంట్లో ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ కోసం అంటే మీకు ఎందుకు అనిపించింది? సో ఇది పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలా స్ట్రగుల్స్ పడ్డాం మేము ట్రాన్స్జెండర్స్ని. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ అంటే ఇలా చప్పట్లు కొట్టి ఇలా వెళ్ళి చేచా పడకచ్చుకొని ఆ డబ్బులతో తినడం, తాగడం, పడుకోవడం తప్ప వీళ్ళ లైఫ్ ఇంతే అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అదే ఒక ప్రాక్టికల్గా చాలా మందికి తెలీదు. అంటే ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్గా చేంజ్ అవ్వడానికి మేము పడే స్ట్రగుల్స్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ మేము ఇంట్లో వాళ్ళని వదిలేసుకోవాలి, సొసైటీని వదిలేసుకోవాలి, ఇవన్నీ వదిలేసుకొని ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చేసాలి. కానీ ఆ కొత్త ప్రపంచం ఎలా ఉంటుందంటే 4 గోడలు మాత్రమే ఉంటుంది. ఆ 4 గోడలు మేము ఒక్కరమే ఉంటాం అందులో. సో అబ్బాయిగా ఉన్నప్పుడు ఉన్న ఈ ప్రపంచం అంతా మేము ఒకేసారి ట్రాన్స్గా చేంజ్ అయినప్పుడు ఈ ప్రపంచం అంతా మమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ చీకటి గదిలో ఉన్న వ్యక్తి గురించి పూర్తిగా తెలియచేయాలి అంటే సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ చెప్పి నాకు అనిపించింది. సో నేను దాంట్లో ఫస్ట్ మా ట్రాన్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ సర్జరీస్ తర్వాత ఎలా ఉంటుంది, సర్జరీ ఎందుకు చేసుకోవాలనుకుంటారు అండ్ మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపించాను దాంట్లో. సో అలా ఒక్కడు కొంచెం రిసీవింగ్ వచ్చింది అందులో అట్లా. ఓకే అక్క, ఇప్పుడు మీరు మీ లైఫ్ స్టైల్ కోసం చెప్తారు కదా, చూపించినప్పుడు మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడతారా? అంటే ఇవి చేయొద్దు, అలా చూపించకూడదు అని చెప్పేసి ఎప్పుడైనా మీకు అటువంటిది అంటే మీ జర్నీలో వచ్చిందా? చాలా వచ్చాయి. అంటే ఫస్ట్లో ఏమనలేదు, ఫస్ట్లో కొంచెం రిసీవింగ్ బాగానే అన్నీ వచ్చాయి. తర్వాత మా ట్రాన్స్లో కొంతమంది నాకు కాల్స్ చేసి అట్లాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నావు, ఇట్లాంటివి ఎందుకు పెడుతున్నావు, అన్నీ తెలియజేస్తున్నావు అందరికీ, ఇంకా బయట పరువు అయితే సరిపోతలేదా, మన గురించి ఎందుకు అందరికి చూపిస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు అంటే నాకు అక్కడే అర్థమైంది. అంటే మన గురించి తెలుసుకొని చాలామంది మీ లైఫ్ ఇలా ఉంటుందా అని వాళ్ళ దగ్గర క్వశ్చన్ చేస్తేనే వీళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పేది. సో నేను ఎక్కడ ఆగలొచ్చి వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. మనం అనేది తెలియజేస్తేనే ఇప్పుడు రాబోయే జనరేషన్కి మన లైఫ్ స్టైల్ తెలిస్తే వాళ్ళు ఏ స్ట్రగుల్ లేకుండా బయటపడతారు. వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మన ఫ్యామిలీ మెంబర్స్ కనుక తెలిస్తే బహుశా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయొచ్చేమో, అట్లా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను వాళ్ళకి. సో చాలా స్ట్రగుల్స్ పడ్డాను. కొన్ని వీడియోస్ నేను ప్రైవేట్లో పెట్టాల్సిన అవసరం కూడా వచ్చింది, కొన్ని వీడియోస్ నేను డిలీట్ చేయాల్సిన అవసరం కూడా, అది మీకు కూడా తెలిసేది. కొన్ని విషయాలు చెప్పాను కదా, సో ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి, ఇవి చెప్పొద్దు అంటున్నారు వాళ్ళు, అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు నాకు అనిపించింది అంటే మంచి చేయడానికి ఎందుకు ఇలా మా దాంట్లో మాకే ఎందుకు ఇలా అదవుతున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ నేను ఎంతవరకు చేయాలో అంతవరకే చేశాను. అన్నీ చెప్పిన మాటలు నేను ఏం వినలేదు వాళ్ళ దగ్గర కూడా. ఇంకో మాట కూడా నన్ను అన్నారు, నన్ను ఏమన్నారంటే నువ్వు పెట్టిన వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అట్లా అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న అబ్బాయి వీడియోస్ మా దాంట్లో మ్యాక్సిమం ఒక 6-7 దాకా ఉంటాయి. వాళ్ళు అన్నారు ఛానల్లో ఒక వీడియో చూపేసి సరిపోతుంది ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్న అబ్బాయి గురించి, నువ్వు అన్నీ ఎందుకు పెడుతున్నావు, మళ్ళీ వేరే ఊళ్ళకి వెళ్ళి తీసుకొస్తున్నావు వాళ్ళ వీడియోస్ అని చెప్పేసి అన్నారు. సో అట్లాంటి వీడియోస్ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి ప్రేమించాలి అని ప్రేమిస్తున్నాడు అంటే కొంతమంది మా దగ్గరికి ఫిజికల్గా డబ్బు వాడుకోవడం కోసం వచ్చేవాళ్ళు ఒక ఎత్తు అయితే మాతో లైఫ్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ మధ్యలో సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం కదా, చాలామంది మోసం చేస్తున్నారని చెప్పేసి అలాంటివి వస్తున్నాయి. కాబట్టి సో మంచి వాళ్ళు కూడా ఉంటారు అని ఒక చూపించడం కోసం మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మీకు కూడా అమ్మాయిలే పెళ్లి చేసుకోవాలి అనేది ఉంటుంది. ఒక వీడియో సరిపోద్ది, దాంట్లో వస్తున్న జనరేషన్ ఇంకా వీడియో చూపిస్తూనే ఉండాలి. మనం ఒక్కొక్కరి దగ్గర ఒక లైఫ్ స్టైల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసే దగ్గర ఒకరు ఆ విధంగా లవ్ చేస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు, ఇంకొక దగ్గర ఫ్యామిలీ ఒప్పుకుని ఉండొచ్చు. సో ఆ ఆధారంగా నేను తీస్తూ ఉంటాను. అది తర్వాత వాళ్ళకి అర్థమైంది. అట్లాంటి కామెంట్స్ చాలా వచ్చాయి మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి నాకు. ఓకే అక్క, అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ అంటే అలా జర్నీ అవుతుంది కదా, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు మీ లైఫ్ ఎలా ఉంది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అక్క? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నా లైఫ్ అనేది నేను ఒక స్నేహగానే మిగిలిపోయాను అందరికీ. అంతకుముందు నేను టిక్టాక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ చేసేదాన్ని, వీడియోస్ చేసేదాన్ని. సో అప్పటి వరకు నన్ను అప్పటికే చాలామంది అభినందించేవాళ్ళు, చాలామంది ఫాలోవర్స్ ఉండే. టిక్టాక్లో నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండే, అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండే. నాకు అప్పుడు అంత తెలియదు నాకు, అంటే ఇంతమంది ఫాలోవర్స్
ఉంటే ఇది మనకి ఇంత ఉన్నాక అంత అవగాహన లేకుండే. సో నాలో ఉన్న సాంప్రదాయము, నాలో ఉన్న పద్ధతులు అంటే మేము ఎలా ఉంటాం చూపించి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో టిక్టాక్ వెళ్ళిపోయింది కదా, తర్వాత టిక్టాక్ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇప్పుడు అక్క యూట్యూబ్లో మీరు ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ చూపిస్తున్నారు కదా, టిక్టాక్ లో ఎలాంటి వీడియో చేసేవారు అక్క? టిక్టాక్ లో నేను ఎక్కువ సాంగ్స్ అవి ఇవి చేసేదాన్ని, బర్త్డేస్ చెప్పేదాన్ని, ఎక్కువ అవి చేసేదాన్ని. సో చాలా మంచి రిసీవింగ్ వచ్చింది. చాలా మంది ట్రాన్స్ ఇంత విధంగా సాంప్రదాయంగా ఉంటారా అది ఇది అని చెప్పేసి అని చాలా మంది నన్ను అట్రాక్ట్ అవ్వడము, నాకు మంచి అది చేయడము, సపోర్ట్ చేయడం చేశారు. టిక్టాక్ పోయినాక ఇన్స్టాలో కూడా స్టార్ట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు 163,000 మంది మనకు ఫాలోవర్స్ వచ్చేసారు. సో యూట్యూబ్లోకి ఎందుకు రావాలి అనుకున్నానంటే చెప్పాను కదా ఇంతక మా సాంప్రదాయం, మా కల్చర్ని అవి చూపించడానికి. సో నాకు అప్పుడున్న ఫేమ్ కంటే యూట్యూబ్కి వచ్చినంత ఒక ఫేమ్ అనేది ఇంకా ఒక ఎట్లా అంటే ఒక దాన్ని ఏమైనా గౌరవప్రదంగా అంటారు చూడండి, మన రెస్పెక్ట్ దొరికే ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అట్లాంటి ప్లేస్లో దొరికింది. లైక్ ఇప్పుడు మనకు సోషల్ మీడియా కొన్ని వేదికలు ఉంటాయి, కొన్ని అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో అవార్డ్స్ తీసుకోవడము, అది నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎక్కడో ఇలా చప్పట్లు కొట్టుకుంటూ చేచా పడుకునే నేను వెళ్ళి ఆ స్టేజ్ మీద అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నా మనసుకు ఆ రోజు అదే ఇది కదా అంటే జనాలకు కావాల్సిందే, జనాలకి మనకు మన విషయాలు ప్రకటనలు చూపిస్తే వాళ్ళు అందుకొని వాళ్ళు జనాలు ఇచ్చే రిసీవింగ్ ఇదా అని నాకు ఆ రోజు అనిపించింది. నేను సోకే వుడ్ అని ఒక అవార్డు తీసుకున్నాను, అది మన ఛానల్ ద్వారానే. సో మీరే దానికి నన్ను ఫార్వర్డ్ చేశారు అప్పుడు. అది తీసుకోవడం వలన నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంతమంది పెద్దవాళ్ళ ముందు చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ చాలామంది వచ్చారు అక్కడికి, మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళందరి ముందు నేను తీసుకోవడం అనేది నిజంగా మామూలు విషయం కాదు, నాకు అక్కడ హ్యాపీగా అనిపించింది. సో అది ఎప్పుడు మర్చిపోయినది. ఓకే అక్క, ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా యూట్యూబ్లో వీడియో చేయకముందు, అంటే చేసిన తర్వాత మీకు హెల్ప్ బాగా అంటే యూట్యూబ్ పరంగా అంటే ట్రాన్స్జెండర్స్లో కానీ మీ కమ్యూనిటీలో కానీ ఎవరైనా మీకు పలానా వాళ్ళు హెల్ప్ చేశారు బాగా అన్నట్లుగా ఎవరైనా ఉన్నారక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ తీయాలి అంటే ఒక పర్సన్ కావాలి మనకు. నేను ఎక్కువ మనకు మొబైల్ పట్టుకోవడానికి కానీ నేను ఏదైనా ఇప్పుడు షూట్ చేయడానికి వెళ్తున్నామంటే మన వెనుకున్న పర్సనే మనకు ఫస్ట్ మనకు మెయిన్ పిల్లర్. ఇప్పుడు సో తను షూట్ చేస్తే నేను చెప్పే విషయాలు చేరవేస్తాం వాళ్ళకి అక్కడ. సో నాకు మా తమ్ముళ్ళు ఇద్దరు సపోర్ట్ చేయడం, సాయి కానీ అండ్ వంశీ కానీ తర్వాత తన్మయ్ కానీ హిప్సీ కానీ. సో వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ పేర్లు చెప్తున్నానంటే వాళ్ళు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడం కానీ, సో వాళ్ళ టైం అంతా వదిలిపెట్టుకొని మేము వస్తామని చెప్పేసి అని అండ్ అక్కడికి వచ్చేప్పుడు నన్ను చూసుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళంతాని అర్థం చేసుకోవడము. వీడియోస్ ఇప్పుడు పట్టుకొని తీయడం అంటే మినిమం 1 hour 2 hours పడుతుంది. సో ఆ పెయిన్ అనేది మనకు తెలుసు. మనం కూర్చొని మాట్లాడడం వేరు, ఆ తీయడం వేరు. ఎప్పుడు కూడా వెనుకున్న వాడి కష్టం చెప్తేనే మనకు ఆ సక్సెస్ అనేది దొరుకుతుంది. నాకు ఆ 4 members 5 members నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు, అది ఎప్పుడు మర్చిపోను. ఓకే అక్క, మీకు బయట అంటే సోషల్ మీడియా పరంగా కానీ ఏదైనా బయట కానీ ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చినాయి అక్క? ఏం ప్రపోజల్స్ అంటే లవ్ ప్రపోజల్స్? చాలామంది అంటే ఇన్స్టాగ్రామ్లో అంతకుముందు టిక్టాక్లో ఉన్నప్పుడు నువ్వు బాగున్నావు అది ఇది అని చెప్పేసి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అది కొంచెం ఎందుకో అది అట్రాక్ట్ అనిపించేది. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది అంటే యూట్యూబ్లో ఎట్లా అంటే మనం ఏమో కలర్ మాడిఫై అవన్నీ ఏం చెయ్యం, మనం ప్రాక్టికల్గా ఎలా ఉంటామో అలాగే కనిపిస్తాం జనాలకి. సో నేను ఎలా ఉన్నానో చూసి చాలామంది నాకు కొంతమంది ప్రపోజ్ చేశారు, నాకు నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కొన్ని తెలుసు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా, ఆ వాటితో పాటు నాకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి, నాకు అవన్నీ అచీవ్ కావాలని చెప్పేసి అనేసి ఆలోచనతో నేను అది చేశాను. ఓకే అక్క, మీరు యూట్యూబ్లో వీడియోస్ తీస్తారు కదా అక్క, తీసినప్పుడు అంటే మొబైల్ యూజ్ చేస్తారు లేదంటే కెమెరా యూజ్ చేశారు అక్క? నేను ఫస్ట్ ఒప్పో మొబైల్ యూజ్ చేశాను. నేను ఓకే ఒప్పో మొబైల్ యూజ్ చేశాను. సో దాంట్లోనే వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్లో మైక్ కూడా పెట్టేదాన్ని. ఒప్పో ఎంత మొబైల్ ఎంత ఉంటుంది అక్క? అది ఒక 20,000 ఉండే, అది లోన్లో తీసుకున్నాను. అది లోన్లో తీసుకొని స్టార్ట్ చేశాను మొబైల్లో షూట్ చేయడం. ఇప్పుడు ఐఫోన్లో షూట్ చేస్తున్నాను ఇప్పుడు. సో గైస్ అదే మీరు చూస్తున్నారు కదా, స్నేహకి ఇప్పుడు ప్రెసెంట్ 6 lakhs దగ్గరలో ఉన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసింది కూడా మొబైల్ తోటే చేస్తున్నారు, అంతేగాని కెమెరా యూజ్ చేయట్లే. అంటే కెమెరా అనేది అవసరం లేదు, అంతే కదా అక్క? కెమెరా అనేది అవసరం లేదు కదా, కెమెరా అనేది అవసరం లేదు, మన దగ్గర మొబైల్ ఉన్నా సరే ఆ మొబైల్ తోటి మనం రన్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ అనేది. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా ఒక చిన్న మొబైల్ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఆ ప్రయాణం కాస్త ఐఫోన్ దాకా వచ్చింది అంటే నిజంగా నేను ఒక మంచి సక్సెస్ అనే చెప్పొచ్చు. అంటే వీడియోస్ అనేది క్వాలిటీ అదేదో కాదు అక్కడ కావాలి, సబ్జెక్ట్ అంటే మంచి కంటెంట్ ఏదైతే మనం తీస్తామో ఆ కంటెంట్ వాళ్ళకి కావాలి.
ఇప్పుడు చిన్న మొబైల్లో ఇప్పుడు అంటే ఏదన్నా మొబైల్లో వీడియో వచ్చే మొబైల్లో మనము ఏది పడితే అది తీసి పెడితే జనాలకు కాదు అక్కడ కావాల్సింది. అట్లాంటి మొబైల్లో మనం మంచి కంటెంట్ అంటే జనాలకు కావాల్సిన వీడియో ఏది తీసి పెట్టినా కూడా వాళ్ళ కంటెంట్ వస్తే కానీ తప్పకుండా మనల్ని ఆదరిస్తారు. నేను చేసిన ప్రయత్నం కూడా అదే. సో మీరు అన్నట్టుగా అట్లాంటి వీడియో నుంచి ఈరోజు ఐఫోన్ దాకా వచ్చారంటే సో కంటెంట్ అనేది తీస్తూ పోవడం వలన కొంచెం అచీవ్మెంట్ వచ్చింది. సో 6 లక్షల సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అట్లా అక్క 5,88,000 అనుకుంటా. 6 lakh దగ్గరలో ఉన్నా 6 lakhs దగ్గరలో ఉన్నారు. 6 అక్క ఇప్పుడు మీరు యూట్యూబ్ పరంగా మీ కమ్యూనిటీ మీకు సపోర్టింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మీ ఒక్కరితోటే స్టార్ట్ అయింది. యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేయడం. కానీ మీ కమ్యూనిటీలో మీకు సపోర్టింగ్ ఎలా ఉంటుంది అక్క? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామంటే ఫస్ట్ వాళ్ళ బ్యాక్ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. దాంట్లో ఫస్ట్ నాకు మేజర్గా మా లైలా గురుగారి సపోర్ట్. తన వల్లే ఈరోజు నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఎందుకంటే నేను ఒక ట్రాన్స్గా చేంజ్ అయినప్పుడు నేను 10th అయిపోయిన తర్వాత నేను నాలో ఉన్న హావభావాలు తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తనకి ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది. సో తన కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలా వద్దని చెప్పడము, తర్వాత ఇలా ఉండు అలా ఉండు, మేజర్గా నాకు కౌన్సిలింగ్స్ ఇస్తూ అంటే నువ్వు ఇలా ముందుకెళ్ళు అని చెప్పడము జరిగింది. సో ఆ 10th నుంచి కాస్త ఇప్పుడు మీ స్నేహ పీజీ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం తను. దాంతోపాటుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మా గురువు గారు ఎవరైతే మా లైలా గురువు గారు ఉందో తన దగ్గరికి వెళ్ళి చెప్పాను. సో ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనేది తనకు చెప్పినప్పుడు తను ఒక మాట అన్నారు, ఎంతవరకు ఎవరు ఆలోచన చేయలేదు, మన సాంప్రదాయము మన కల్చర్ని మనం ఏం చేస్తామనేది మన వరకు. ఇప్పుడు ట్రాన్స్ కల్చర్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రలో ఒకలా ఉంటుంది, కర్ణాటకలో ఒకలా ఉంటుంది, ఒరిస్సాలో ఒకలా ఉంటుంది, అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలా ఉంటుంది. మన తెలంగాణలో మన ట్రాన్స్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది నువ్వు చూపించడం అనేది చాలా బాగుంటుంది నాన్న అని చెప్పేసి తనను నాకు సపోర్ట్ చేయడం వలన నేను స్టార్ట్ చేశాను. తనతో పాటు నా కమ్యూనిటీ మెంబర్స్ చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఒకరు ఇద్దరు అని చెప్పేసి అంటేనేమో మనం చెప్పొచ్చు. నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు తెలంగాణతో పాటు ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా గురువు గారు అండ్ తర్వాత ముఖ్యంగా మా ఇంట్లో పిల్లలు చూస్తారు కదా వీడియోస్లలో. అండ్ అంటే నా ఇంట్లో పిల్లలు ఎక్కువ మేజర్గా పూర్ణిమ కానీ, రిమ్షా కానీ, అండ్ హిప్సిబా కానీ, నవీన అండ్ సామాన్య కానీ, వీళ్ళంతా కూడా కొంచెం మన వీడియోస్కి మనం ఇలాంటి వీడియోస్ చేద్దాము, వాళ్ళకు కూడా వచ్చినప్పుడు కొంచెం అభినందనలు బయట జనాలు మీ వీడియోస్ ఇలా ఉంటాయి అన్నప్పుడు వాళ్ళు మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి అని బ్యాక్ సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళు కూడా వీడియోస్లో సపోర్ట్ చేయడం. అండ్ అవన్నీ కూడా నేను ఎదుగుతున్నా అంటే కానీ నేను ఒక్కదాన్నే కాదు, నా వెనక నా కమ్యూనిటీ సపోర్ట్తో ఈరోజు మీ స్నేహ ఇలా మీ ముందు కూర్చుందని అంటే అంతే అదే అని అనగలుగుతాను అంతే. అది ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు ఏమేమి గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు అక్క? అంటే గ్యాడ్జెట్స్ అంటే లైక్ ఎక్విప్మెంట్ అంటే లైక్ కెమెరా కానీ తర్వాత లేదు నేను ఇంతవరకు ఎక్కడ కూడా కెమెరా యూజ్ చేయలేదు అసలు ఎక్కడ కూడా. చెప్పాను కదా ఇందాక మీకు చెప్పాను, ఓపో మొబైల్ తీసుకున్నాను. సో అది నేను అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నేను యూట్యూబ్ కోసం కూడా తీసుకున్నా మొబైల్. అసలు ఏదో కామన్గా ఒక ఫోన్ యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో దాంట్లో ఎలా తీసాను. సో దాని ద్వారా కొంచెం నాకు తర్వాత మన ఛానల్ కొంచెం హ్యాక్ అవ్వాల్సి వచ్చింది. హ్యాక్ అయింది ఒక చిన్న ఇష్యూ వల్ల, చిన్న ఇష్యూగా పెద్ద ఇష్యూ వల్లనే హ్యాక్ అయింది. అది హ్యాక్ అయిన తర్వాత నాకు మీ సజెషన్స్ అంటే మీరు అండ్ కృష్ణ గారు మీ ఇద్దరు కలిసి నాకు సజెషన్ ఇచ్చారు కదా, ఐఫోన్ తీసుకుంటే బెటరు, ఎందుకంటే యూట్యూబర్స్ క్రియేటర్స్ అందరూ కూడా ఇప్పుడు ఐఫోన్లోనే యూజ్ చేస్తున్నారు కాబట్టి అది మనకు సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి అని మీరు అన్నప్పుడు నేను తర్వాత దాన్ని తీసుకోవడానికి వెళ్ళాను. సో అది లోన్లో తీసుకున్నాను. అది కూడా కొంచెం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్లోనే షూట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా. ఓకే అక్క. మైక్స్ కూడా నేను అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదా మైక్స్ ఇవన్నీ, సో ఇలాంటి మైక్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇవి కూడా. సో నేను అవే మైక్స్ యూజ్ చేస్తున్నాను. మైక్స్ ఫస్ట్ వైర్ యూజ్ చేశాను, ఫస్ట్లో వైర్ పెట్టి చేశాను అంతే. ఒప్పో మొబైల్కి వైర్ కలెక్షన్ పెట్టి చేసినప్పుడు చాలా మంది అడిగారు నన్ను, ఇదేంటి గిట్లా పెట్టుకున్నావు ఒక వైర్తో. ఇప్పుడు నా టాపిక్ వచ్చినప్పుడు నేను పట్టుకోవడం లేదా వైర్ వీడియో అయిపోయేదాకా మైక్ పట్టుకోవడం చేయడం చాలా మంది సజెస్ట్ చేశారు నాకు. తర్వాత మీరు కూడా అన్నారు ఐఫోన్ తీసుకుంటే మైక్స్ ఉంటాయి, మైక్స్ తీసుకోండి అక్క అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో మీ సజెషన్తో నేను మైక్స్ తీసుకోవడం జరిగింది. అక్క ఇప్పుడు 25లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా సరే, ఏదైనా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుబడి పెట్టాలనుకున్నా సరే మీరు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఎలాంటివి తీసుకోమని చెప్తారు వాళ్ళని?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. చైతన్య గారు అంటే ఏంటంటే ఛానల్ పెట్టడం అనేది ఒక మైండ్లో ఒక ఆలోచన అయితే దాన్ని దిద్దాలి అంటే మనము బయటకు వెళ్తే ఎలా రెడీ అవుతాము అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అన్నీ మనం రెడీ చేసుకొని మనం వెళ్తాం. మేకప్ వేసుకొని అవన్నీ వెళ్తాం మనం. కానీ ఒక ఛానల్ పెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది కెమెరానో లేకపోతే ఏదో కాదు, అక్కడ ఒక మంచి మొబైల్ అయినా సరే పర్వాలేదు, కంటెంట్ అనేది ముఖ్యం. నేను ఇప్పుడు సపోజ్గా మీ స్నేహ కుకింగ్ వ్లాగ్స్ చేస్తున్నా, కుకింగ్ అనేది అందరూ చేస్తారు, కానీ స్నేహాల కుకింగ్ వీడియో ఏం స్పెషాలిటీ ఉన్నది అంటే నేను ఎక్కువ వంటలు వచ్చేసి టమాటా కూర చేయడము, చికెన్ కర్రీ చేయడం అవి కాదు అక్కడ కావాల్సింది. జనాలకి కొత్త వీడియోస్ కావాలి అక్కడ, అట్లాంటివి కంటెంట్ చేసుకోవడం అనేది తీస్తే బెటర్ అని చెప్పి నా ఆలోచన. మనము ఆలోచించాలి ఫస్ట్, యూట్యూబ్లో ఇంతవరకు ఏ వీడియోస్ ఉన్నాయి, ఇంకేం లేవు, జనాలు ఏ వీడియోస్ ఎక్కువ ఇష్టపడతారు అనేది. మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక వీడియో పెట్టగానే వ్యూస్ రావట్లేదు అని చెప్పి చాలా డల్ అయిపోతారు. ఒక వీడియోతో మనం ఎప్పుడు సక్సెస్ అనేది అవ్వం. మనము ఒక ఫోన్ ఒక 100 వీడియోస్ పట్టచ్చు, 500 వీడియోస్ పట్టచ్చు, 400 వీడియోస్ పట్టచ్చు. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు సక్సెస్ రావాలంటే. ఎప్పుడు జనాలు మనల్ని రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళకి అలవాటు చేయాలి మన పద్ధతులని, మన ఆలోచనలని, మన కుకింగ్స్ కానీ, మన కల్చర్ని కానీ, మన సాంప్రదాయాలను కానీ అవన్నీ చూపిస్తేనే జనాలు మనం రిసీవ్ చేసుకుంటారు. ఒక వీడియోతోని సక్సెస్ అనేది కవ్వం మనము, దానికి సమయం చాలా పడుతుంది. అక్క మీరు యూట్యూబ్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే 0 subscribers నుంచి ప్రజెంట్ 6 lakhs దగ్గరలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు అక్క? నేను ఇప్పటివరకు మోర్ దెన్ మా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నేను పెట్టిన ఖర్చు వచ్చేసి చాలానే పెట్టాను. ఒక 6 lakhs దాకా ఖర్చు పెట్టుంటాను. 6 lakhs అక్క అంటే నార్మల్గా మీరు అంటే ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, దానికి అంత ఖర్చు అవుతుంది కదా. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళందరూ కూడా నాకు ఉండే ప్లేస్లో పక్కనే ఉంటారు, వరంగల్లో ఉండరు. సో వాళ్ళక్కడికి వెళ్ళినప్పుడు 5 లక్షలు అని కాదు. ఇప్పుడు నేను మొబైల్ తీసుకోవాలన్నా కూడా ఖర్చు ఒకటి, తర్వాత వీడియో ఎడిటింగ్స్ కానీ మనం అవన్నీ చూసుకోవాలి, దానికి ఆ ఖర్చు ఒకటి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదానిగా నాతో పాటు ఒక పర్సన్ తీసుకెళ్ళాలి. సో అదొక ట్రావెల్ ఖర్చు ఒక ప్రణాళిక పక్కకు పెట్టుకుంటే, తర్వాత ఫోన్ రన్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మనకి ఇప్పుడు సపోజ్ నేను అనంతపూర్ వెళ్ళాను, అనంతపూర్కి వెళ్ళి రావాలంటే మనకు నిమిత్త ఖర్చు, మన రూమ్ ఛార్జ్ కానీ అండ్ ట్రావెల్ ఛార్జ్ కానీ ఫుడ్ ఛార్జ్ కానీ మినిమం నేను వెళ్ళేస్తే ఒక 6,000 అవుతుంది ఒక వీడియోకి. అంటే అది వీడియో షూట్ చేయడానికి వెళ్ళడానికి 6,000 ఖర్చు వస్తుంది, 6,000 ఖర్చు, 7,000 ఖర్చు వస్తుంది. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఆ ఖర్చుని ఆలోచించుకొని మనం చేసుకుంటే మోర్ దెన్ నా మొబైల్ ఖర్చు కానీ అండ్ మొబైల్ కొనడం కానీ తర్వాత మైక్స్ కొనడం కానీ అవన్నీ చూసుకుంటే మోర్ దెన్ అట్లా 6 lakhs దాకా ఖర్చు అయింది నాకు. నేను ఇప్పుడు ఒక వీడియో ఇప్పుడు మీకు అన్నట్టు అనంతపురంకి వెళ్ళినప్పుడు ఇంత ఖర్చు అవుతుంది, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక ఖర్చు వస్తుంది, వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక ఖర్చు వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర నాకంటే స్టూడియో అనేది ఏం లేదు. సో నేను వెళ్ళి రావడం వలన మనకు అక్కడికి అంత ఖర్చు అవ్వడం అనేది అట్లా అవుతుంది అన్నట్టు. అట్లా లాస్ట్ టైం ఛానల్ హ్యాక్ అయింది కదా అక్క మీరు? అవును. అది ఎలా తీసుకొచ్చారు అక్క? సో అది చాలా బాధాకరమైన విషయం తమ్ముడు, అది నిజంగా చెప్తున్నాను. నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు అసలు. యాక్చువల్లీ హెల్త్ బాగాలేని సమయంలో నా ఛానల్ హ్యాక్ అయింది. నేను చాలా సీరియస్ ఉన్న సిచ్యువేషన్ ఛానల్ హ్యాక్ అయింది. అది హ్యాక్ అవ్వడానికి గల ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే మనకు వచ్చే మెయిల్స్ అండ్ మనకు వచ్చే యాప్స్. సో నేను అది విఎన్ యాప్ అని ఒకటి అప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా. సో నేను చిన్న ఫోన్ వాడాను కదా అప్పుడు, ఆ చిన్న ఫోన్లో విఎన్ యాప్ నాకు తెలియదు అప్పుడు నాకు ఎవరు అంటే ఇంత ఇప్పుడు ఇది అయిపోతే వాళ్ళ 100 వీడియోస్ కంటే ఎక్కువ పర్మిషన్ ఉండదు అంత ఫ్రీగా. 100 వీడియోస్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆ 100 వీడియోస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వీడియో చేయాలంటే మనము దాంట్లో కొనుక్కోవాలంట ఆ యాప్ని, పేమెంట్ తీసుకోవాలి. నేను ఏం చేసాను, పేమెంట్ తీసుకోవడం ఫోన్పే ద్వారా అది ఇది అని చెప్పి చేశాను. దాంట్లో ఇది లింక్ వచ్చింది, అది నేను ఓపెన్ చేశాను. అది ఆ ఓపెన్ చేయడం వల్ల తక్కువ అది నాకు అది ఏమైందో తెలియదు, నాకు మనీ కట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో ఏమైందో నాకు తెలియదు. అది ఆ లింక్ ఓపెన్ చేయడం వలన మన ఛానల్ హ్యాక్ చేసేసారు. సో అది నాకు వేరే మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను కదా నేను. సో నిజంగా ఆ ఛానల్ హ్యాక్ అయినప్పుడు మీరు చేసిన సపోర్ట్ అంతా ఇంత కదా, అది హ్యాట్సప్ చెప్పాలి నిజంగా. తిరిగి రాకుండా చేశారు ఛానల్, అంత దారుణంగా హ్యాక్ చేశారు. మీకు తెలుసు కదా మీకు, అంటే పాస్వర్డ్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా తీసేసి వాళ్ళు అన్నీ తీసేసి మళ్ళీ యూట్యూబ్ వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ ఎవరికి కూడా రాదంత. నేను అచీవ్మెంట్లో ఒక భాగం ఎక్కడంటే ఇక్కడ కూడా చెప్తాను, ఒక భాగం ఛానల్ పోయిందంటే నిజంగా నాకు అంటే అంతమంది సబ్స్క్రైబర్స్ని అవన్నీ పోగొట్టుకున్నాను, అంత అదే అయిపోయింది నాకు నిజంగా.
తిరిగి వచ్చింది అనేది ఒక పెద్ద సక్సెస్ అంటే అది మీ ద్వారానే వచ్చింది అది. సో మీరు ఆ రోజు నాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీరు కానీ కృష్ణ గారు కానీ మేము ఉన్నామని చెప్పేసి నాకు ఆ రోజు మీరు భరోసా కల్పించి యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి అండ్ వాళ్ళు అది ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ హ్యాక్ అయ్యడానికి కారణాలు అనేది నాకు చాలా తెలియజేసిన తర్వాత మీరు మళ్ళీ మీరు చెప్పారు కదా ఇట్లా ఐఫోన్లు యూజ్ చేయండి అక్క, సో ఇది అని చెప్పేసి అని చాలా జాగ్రత్తలు చెప్పి నాకు ఎప్పటికీ టచ్లో ఉండేవాళ్ళు. కానీ అది ఆ యాప్ కోసం జస్ట్ నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు మిమ్మల్ని అప్పుడు నేను అవి చేద్దాంలే నేను చేసుకుంటానులే అని చెప్పేసి అన్న ఆలోచనతో నేను చేశాను. ఎప్పుడు కూడా మనం ఛానల్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని నాకు ఆ రోజు అర్థమైంది. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే ఆ రోజు మీరు యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ స్నేహ ఇక్కడ ఇంతమంది సబ్స్క్రైబర్తో కూర్చుంటే కారణం అయితే మీరే అది. ఇప్పుడు ఛానల్ హ్యాక్ సో మీరు చెప్పండి ఒకసారి, నిజంగా ఆ రోజు నా ఛానల్ హ్యాక్ అయింది కదా, సో నేను అడగాలనుకుంటున్నాను ఒకటి, హ్యాక్ అయినప్పుడు మీరు అవన్నీ చేశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ చెప్పాలంటే టెన్షన్ వచ్చింది అక్క, నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఛానల్ హ్యాక్ అయ్యిందంటే చాలా చిన్న విషయం అయితే కాదు, కానీ నాకు ఒక నమ్మకం ఉంది ఛానల్ అది ఖచ్చితంగా వెనక్కి తిరిగి వచ్చేస్తాను అదే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మన దగ్గర అన్ని డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మన దగ్గర అన్ని పేమెంట్ ప్రూఫ్స్ అన్ని మొత్తాన్ని కూడా మన దగ్గర అన్ని డీటెయిల్స్ మీకు సంబంధించిన ఫాలోవర్ అన్ని కూడా మొత్తం అన్ని నేను సెక్యూరిటీగా ఉంచాను. ఓకే ఓకే. సో ఫస్ట్ మీరు ఫోన్ చేశారు కదా, నేను తర్వాత చేసిన ప్రాసెస్ ఏంటంటే, అంటే నేను ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా దీంట్లో, అంటే ఇది అందరికి కూడా ఈ ఛానల్ కూడా ఓన్లీ యూట్యూబర్స్ కి మాత్రమే మనం హెల్ప్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు మీ సక్సెస్ స్టోరీ కూడా దీంట్లోనే తెలుసుకుందాం అని చెప్పేసి మనం చేస్తున్నాం కాబట్టి దీంట్లో చెప్తున్నాను మీకు. ఫస్ట్ నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే అక్క, అయితే ఛానల్ హ్యాక్ అయిన తర్వాత మీరు ఫోన్ చేశారు కదా అక్క, చేసిన తర్వాత ఫస్ట్ నేను మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూశాను, మొత్తాన్ని ఉన్నాయి లేదని చూశాను. ఓకే, ఛానల్ మేనేజర్ అంటే అక్కడ మనకి లక్ ఏంటంటే అక్క, నేను మేనేజర్ మీ ఛానల్కి, అయితే మేనేజర్ యాక్సెస్ ఉన్నది. ఆ హ్యాక్ చేసిన వాడు ఏం చేశాడంటే మేనేజర్ యాక్సెస్ రిమూవ్ చేయలేదు, అది అలాగే ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే దాంట్లో ఉన్న లాస్ట్ వీడియో ఉంటుంది కదా, అంటే యూట్యూబ్ వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఇచ్చిన టైంలో మనం ఎప్పుడు ఛానల్ క్రియేట్ చేసాం, మన దగ్గర పేమెంట్ ప్రూఫ్స్, తర్వాత పబ్లిసిటీ ఐడి అని చెప్పేసి ఉంటుంది అక్క, గూగుల్ యాడ్సెన్స్ లో పబ్లిసిటీ ఐడి ఉంటుంది. పబ్లిసిటీ ఐడి మన దగ్గర ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి పబ్లిసిటీ ఐడి ఒకటి. తర్వాత మనం ఏ రోజు క్రియేట్ చేసాం, నెక్స్ట్ మనం లాస్ట్ వీడియో ఏం పెట్టాం అవన్నీ కూడా మొత్తాన్ని ప్రూఫ్స్ అడుగుతారు అక్క యూట్యూబ్ వాళ్ళు. ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు అడుగుతారు. వాళ్ళన్నిటికీ కూడా వాళ్ళ ఒక అప్లికేషన్ లింక్ ఇస్తారు అక్క. ఇలా వాళ్ళతోటి మనం ఏదైతే మోనిటైజేషన్ అకౌంట్ ఛానల్ ఉంటుంది కదా అక్క, వేరే అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ నుంచి మనం వాళ్ళకి మెసేజ్ చేయాలి, అంటే ఇలా లైవ్ చాట్ లో చేయాలి, ఇలాగ పలానా ఛానల్ నేను మేనేజర్ని, ఆ ఛానల్ ఎలా హ్యాక్ అయింది, మేము అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆ ఛానల్ వెనక్కి తిరిగాలంటే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మనం ఈ డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన మొత్తం డీటెయిల్స్ అని కూడా దానిలో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇంచుమించుగా ఒక 2 or 3 days టైం పట్టచ్చు ఇంచుమించుగా, ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, అంతమందిలో మనకి రిప్లై రావాలని చాలా కష్టం. సో మనకి విత్ ఇన్ ఇంచుమించుగా ఒక 2-3 hours అనుకుంటా, 12 hours ఎంతో అయింది పట్టింది, 1 day అనుకుంటా పట్టింది. 32 hours అయితే ఛానల్ 32 hours అయితే వచ్చింది, కానీ వాళ్ళ నుంచి రిప్లైస్ అయితే త్వరగా వచ్చింది. సో వాళ్ళు రిప్లైస్ త్వరగా వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చెక్ చేసుకున్నారు ప్రతిదీ కూడా, ఇలాగ మీ ఛానల్ ఈ డాంగిల్ తోటి హ్యాక్ చేశారు, సో మీ ఛానల్ రిమూవ్ చేయడం అంటే మీ ఛానల్ రావడం చాలా కష్టం అని చెప్పి. డాంగిల్ అక్క అంటే వాళ్ళు హ్యాక్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి చేస్తారక్క. అది దాని నుంచి వాళ్ళు అంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదక్క, ఆ ఛానల్ తిరిగి రప్పించడం చాలా కష్టం, వాళ్ళకే కష్టం. సో వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, మామూలుగా మేము మీ ఛానల్ మా దగ్గర సేఫ్టీగా ఉంది, వాళ్ళ నుంచి మేము రిమూవ్ చేసాం, వాళ్ళ నుంచి రిమూవ్ చేశారు అక్క. అంటే హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది కదా, మొత్తం అకౌంట్ అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయింది, పాస్వర్డ్ కూడా మన దగ్గర లేదు, మొత్తం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా మన ప్రూఫ్స్ కావాలి కదా, జస్ట్ మనం ఎప్పుడు క్రియేట్ చేసాం అన్ని చెప్పేసాం, కానీ మనం నుంచి పేమెంట్ ప్రూఫ్ కావాలి ఖచ్చితంగా. మన దగ్గర పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు పంపించాను ఒకసారి లాస్ట్ టైం, అది కూడా లక్ అనుకోవాలి. అప్పుడు మీకు పేమెంట్ రాలేదు గుర్తుందా మీకు, అప్పుడు మీరు బ్యాంక్ కూడా వెళ్ళారు, వెళ్ళినప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించాను, అది సేఫ్టీగా నేను ఫోల్డర్ లో పెట్టేసి మీ ఫోల్డర్ లో పెట్టేసి ఉంచాను. ఆ ఏదైతే మనకి ఇమేజ్ ఉందో ఆ స్క్రీన్ షాట్ ఉందో వాళ్ళకి పంపించాను, ఇది మా పేమెంట్ ప్రూఫ్, లాస్ట్ టైం ఇది పేమెంట్ వచ్చింది, సో ఇది మా అకౌంటే, ఓన్ అకౌంట్, నేనైతే బయట అని కాదు, నేను ఈ ఛానల్కి మేనేజర్ అని చెప్పేసి క్లారిటీగా చెప్తే అప్పుడు ఏమన్నారంటే కొత్తగా మెయిల్ క్రియేట్ చేసుకోమని చెప్పారు అక్క. ఆ మెయిల్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే మన యూట్యూబ్ ఛానల్ బ్రాండ్ అకౌంట్ నుంచి అలా మూవ్ చేశారు. సో ఇది జరిగింది మొత్తం ప్రాసెస్, కానీ 32 hours టైం పట్టింది. నిజంగా అంటే అది తిరిగి రావడం కారణం మీరే. అంటే
పోయింది అనుకుంటే ఇప్పుడు వేరే కామన్గా మన ఇంట్లో పర్సనల్గా ఛానల్ పెట్టాలంటే మనకేం తెలియదు మనకు అది ఎంత కష్టపడితే వస్తుందో మనకు తెలుసు. సో దాని కష్టం తగ్గ ఫలితం మీరే పడ్డారు కాబట్టి ఈరోజు నేను మళ్ళీ అడిగాను మిమ్మల్ని. నిజంగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు, మెయిన్గా మీ చైతు ఎయిర్ ఛానల్ వాళ్ళ డిజిటల్ మీడియా వాళ్ళందరికీ కూడా. ఓకే, ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించారు అంటే ఇందాక ఖర్చు చెప్పారు కదా 6 lakhs అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించి ఉంటారు అక్క? చెప్పచ్చు అంటారా అవన్నీ? యూట్యూబ్ సంపాదన ఎక్కడ మనం ఎక్కడ రివీల్ చేయకూడదనే విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇంత అని చెప్పలేను, ఇంత అని చెప్పలేను, కానీ ఇంత అని చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు ఇందాక మీకు చెప్పిన నేను ఒక 8 లక్షలు ఖర్చు అయిందో మీకు చెప్పాను కదా, అంతలో కొంతవరకు క్లియర్ చేసుకున్నాను నేను అంతలో. కానీ మన ఛానల్కి ఒక మేజర్గా నా మైనస్ ఏంటంటే ఎంతసేపు మనము వాళ్ళ మీద తీయలేం కదా వీడియోస్ కూడా. సో కంటెంట్ వీడియోస్ అనేది మనల్ని ఎట్లా ఫాలోవర్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారంటే మనల్ని ఎక్కువ నన్ను మా సబ్స్క్రైబర్స్ కంటెంట్ వీడియోస్ మీద నన్ను తీసుకున్నారు అక్కడ అందులో. సో అది ఎక్కువ మనం అన్ని కంటెంట్ అన్ని ఎక్కువ చేయలేం కదా, కల్చర్లో ఏంటంటే అని చూపించాం మనము, అంతవరకు చూపిస్తాం, తర్వాత మన లైఫ్ స్టైల్ గురించి చూపిస్తాము. సో అది రిసీవ్ చేసుకుంటే నాకు ఇంకా సంపాదించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో నా ఆలోచన. సంపాదించాను నేను. అది ఎంత అంటే ఇప్పుడు నేను 6 లక్షలు ఖర్చు పెట్టాను కదా, దాంట్లో 3 లక్షల దాకా నేను కట్టుకోగలిగాను. 3 లక్షల దాకా కట్టుకోగలిగాను. కొంచెం నాకు నెలకు ఎట్లా అంటే ఖర్చులు పోతున్నాయి. ఇప్పుడు ప్రతి నెల కూడా 3 లక్షలు అప్పు కట్టేసుకోగా నాకు నెలకు అండ్ ఇప్పుడు ఎయిటింగ్కి అయ్యే ఖర్చు, ఆ తర్వాత ట్రావెల్ ఖర్చు అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక అది మీరు అర్థం చేసుకోవాలి ఎంత వస్తున్నాయి అనేది. ఓకే, ఇప్పుడు మీరు వీడియోస్ పెడతా ఉంటారు కదక్క, వీక్లీ వీడియోస్ అలా పెడతా ఉంటారు, షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ. మామూలుగా ఏ టైంలో పోస్ట్ చేస్తారు అక్క? అంటే ఏ టైంలో పోస్ట్ చేస్తే బెస్ట్ అంటారు మామూలుగా మీ ఎక్స్పీరియన్స్ బట్టి? నా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అండి, నేను టకటక వీడియోలు చేసి ఈ టైంకి ఆ టైంకి పోస్ట్ చేస్తాను. దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి మనకు, వైటీ స్టూడియోలో కొన్ని మన అనలిటిక్ అని ఒకటి ఉంటుంది దాంట్లో. సో దాంట్లో మనకు టైమర్ ఏ టైంకి అయితే మన సబ్స్క్రైబర్స్ మనకు అంటే అటెన్షన్లో ఉంటారు అనేది ఒక టైం ఉంటుంది దాంట్లో టైం. అది నాకు ఫస్ట్లో తెలియదు, నాకు మీరే చెప్పారు అది నాకు అది. సో ఆ టైంకి అంటే మన ఛానల్కి ఇట్స్ మీన్స్ నే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా 6 o'clockకి పోస్ట్ అవుతాయి అన్నీ కూడా. ఒకప్పుడు మనకు మధ్యాహ్నం టైంలో మార్నింగ్ టైంలో అప్పుడు పోస్ట్ చేసేవాళ్ళు. తర్వాత మీరు నాకు గైడ్ ఇచ్చారు, ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి అన్నప్పుడు మన ప్రతి వీడియో కూడా మన ఇట్స్ మీన్స్ నే ఛానల్లో 6 గంటలకు పోస్ట్ అవుతుంది. షార్ట్ వీడియో అయినా సరే, ఫుల్ వీడియో అయినా సరే, ఏదైనా అదే టైం పోస్ట్ అవుతుంది. అక్క ఇప్పటివరకు వీక్లీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారు అక్క? షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ? అవును, అంటే ఇప్పుడు మనము వీడియోస్ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఇన్ని వీడియోలు అందజేయాలని చెప్పేసి అని ఇది ఏం లేదు. అందులో కంటెంట్ వీడియోస్ అయితే మనకు పర్టికులర్గా నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఎక్కడికి వెళ్ళినప్పుడు కంటెంట్ వీడియో తీసి చూపిస్తాను. నాకు ఒక వీక్ అంతా కంటెంట్ వీడియో లేకపోతే నేను ఏం చేయలేను దానికి ఇప్పుడు. సో అది కొంచెం నాకు స్ట్రగుల్గా అనిపిస్తుంది. షార్ట్ వీడియోస్ మాత్రం కంపల్సరీ కంటెంట్ ప్రకారంగా చేయడము అవి చేస్తున్నాను. సో కంటెంట్ వీడియోస్ అనేది ముఖ్యంగా చేయడము, ఆ కంటెంట్ వీడియోస్ అనేది కూడా మనం ఎలా అంటే చేసేవారికి చేస్తాం కంటెంట్ వీడియోస్, కానీ మన ఛానల్లో ఎట్లా అంటే ఎప్పటికీ ఫాలోవర్స్ అవే దాన్ని చూసుకోవాలని చెప్పేసి అనుకుంది. కానీ నేను ఒకటే అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ట్రాన్స్ కంటెంట్స్ మీకు తెలుసు కదా, మీకు అవి సాంప్రదాయం చూపిస్తాను. ఎవ్రీడే కంటెంట్ అనేది ఏమి ఉండదు కదా మనకు. సో నేను ఏంటి అనుకుంటున్నానంటే లైఫ్ స్టైల్ గురించి తెలియజేయడం, నా పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి, నేను ఎక్కడికి వెళ్ళినా చేయడము, బ్లాగ్స్ చేయడము, అలాంటి చేయాలని ఆలోచనలో ఉన్నాను. సో అవి కూడా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా రిసీవ్ చేసుకోవాలి దాని తగ్గట్టుగా నన్ను. అండ్ వీడియోస్ అనేది మాత్రం కంపల్సరీ డే బై డే ఒకటి పోస్ట్ చేస్తేనే ఫాలోవర్స్ అనేది సబ్స్క్రైబర్స్గా మన ఆధీనంలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకుంటూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళే కదా మనకు ఎక్కువ అచీవ్ ఇచ్చేది అట్లా. ఇప్పుడు మీకు 80,000 సబ్స్క్రైబర్స్ తర్వాత ఒక్కసారే అంటే సడన్గా కాదు కానీ ఒక్కసారే సబ్స్క్రైబర్స్ పెరిగారు అక్క. అప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ 5 lakhs దగ్గర ఉన్నారు. సో అప్పట్లో ఒకసారి సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, దాని రీజన్ ఏంటక్క? అంటే ఒకసారి మీరు ఏమైనా ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ కొనడం కానీ అలాంటి ఏం చేశారా? ఇందులో యూట్యూబ్లో చాలా మంది నేను విన్నాను, సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటారు అది ఇది అని చెప్పేసి అనేసి. అది చాలా పెద్ద మిస్టేక్ మనం చేసేది. ఎప్పుడు కూడా మన కంటెంట్ని బట్టి ఫాలో అయిన సబ్స్క్రైబర్సే మనకు లైఫ్ లాంగ్ ఉంటారు మనకు. ఎందుకు అంటే నేను నాకు ఫస్ట్ 25,000 మంది సబ్స్క్రైబర్సే ఉండే నాకు ఫస్ట్. ఆ తర్వాత 50K 40K వరకు వచ్చేది. తర్వాత నాకు ఎట్లా సబ్స్క్రైబర్స్ పెరిగాయి షార్ట్ వీడియోస్. సబ్స్క్రైబర్స్ని మనం ఎక్కువ పెంచుకోవాలి అంటే షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేయాలి మేజర్గా. ఎట్లా అంటే తమ్ముడు ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసుకుంటూ పోతే లాంగ్ వీడియోస్కి డౌన్ అయిపోతుంది, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ పోతే షార్ట్ వీడియోస్ డౌన్ అయిపోతుంది.
బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ముఖ్యంగా ఎక్కువ జనాలకి కంటెంట్ వీడియోస్ చాలా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి షార్ట్ వీడియోస్ కూడా కంటెంట్లో చేసుకుంటూ లాంగ్ వీడియోస్ కూడా మనం చూపిస్తూ పోతే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అనేది మనకు స్టెబుల్గా పెరుగుతూ ఉంటారు. నేను చేసిన ప్రయత్నం అదే చేశాను. నేను కొన్ని షార్ట్ వీడియోస్ మా లైఫ్ స్టైల్లో చూపించడం జరిగింది. సో అవి బాగా జరిగింది నాకు. ఆ షార్ట్ వీడియోస్ కావచ్చు బాగా వైరల్ అయిపోయి సో అవి బాగా వ్యూస్ పోయి నాకు. సో దాని ద్వారా నాకు ఫాలోవర్స్ పెరిగారు. దాంతోపాటు నేను ఇమీడియట్గా ఏం చేశాను, లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ వచ్చేసాను నేను. సో మా కలిసి అప్పుడప్పుడు వెంట చూపించుకుంటూ అవి చూపించుకుంటూ వచ్చి రావాలన్నా సో మంచిగా సబ్స్క్రైబర్స్ సంపాదించుకోగలిగాను. సో చూసే వాళ్ళందరూ నేను ఒకటే మాట చెప్తాను ఏంటంటే డైలీ వీడియోస్ అనేది కంపల్సరీ పోస్ట్ చేయాలి. కంటెంట్ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ వీడియోస్ వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మనకు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఒక వీడియోతో మనం హైలైట్ అయ్యి 10 లక్షల మంది సబ్స్క్రైబ్ తెచ్చుకున్నాం అనుకో, అది మనకి ఎఫెక్టే. అది మనకి ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు లాంగ్ వీడియోస్తో వచ్చే వాళ్ళే స్టెబుల్గా ఉంటారు, అంటే గట్టిగా ఉంటారు మనకి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళని సంపాదించుకోవాలి, షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళని కూడా సంపాదించుకోవాలి. అట్లా బ్యాలెన్స్ చేస్తేనే మన వీడియోస్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాయి. అట్లా సో చూసారు కదా, అంటే కొంతమందికి అపోహ ఉంటుంది. అంటే ఎలాగంటే షార్ట్ వీడియోలు చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, లాంగ్ వీడియోలు చేస్తే మామూలుగా వ్యూస్ రావేమో అన్నట్లుగా అనుకుంటారు. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా వ్యూస్ అనేది రెండింటికి సమానంగా వస్తాయి. సో కాబట్టి స్నేహక్క చెప్పారు, అంటే నేను చెప్పింది కాదు, స్నేహక్క ఎక్స్పీరియన్స్ తోటి చెప్పారు కాబట్టి వినండి. అంటే కొత్తగా దీని గురించి తెలియకపోతే కనుక అలా చేయండి, ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ప్లస్ వ్యూస్ వస్తాయి. మానిటైజేషన్ అవ్వకపోతే కనుక పెద్ద వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ లాంగ్ వీడియోస్ అనేవి వాచ్ టైంకి ఉపయోగపడుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అవ్వకపోతే కనుక. మానిటైజేషన్ అయితే కనుక పెద్ద వీడియోస్ లాంగ్ వీడియోస్ ద్వారా మంచిగా రెవెన్యూ వస్తుంది. షార్ట్ వీడియోస్కి రెవెన్యూ రాదు, బట్ ఆ షార్ట్ వీడియోస్ వల్ల మన ఛానల్కి మంచి పుషప్ అయితే ఉంటుంది. నాకు అంటే ఛానల్ గురించి మన వీడియోస్ గురించి నా టాలెంట్తో నేను కొంత చేస్తే నాకు సజెషన్స్ కూడా మీరే ఇచ్చారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే నేను ఎప్పుడైతే లాంగ్ వీడియోస్ కొంత ఆపేస్తే మీరు కానీ కృష్ణ గారు తమ్ముడు కానీ కాల్ చేసి అక్క ఏమైంది వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆపేశారు వీడియోస్ అది ఇది అని చెప్పేసి అని అడగడం, నన్ను పుషప్ చేయడము, అది కూడా నాకు చాలా బాగా సపోర్ట్ వచ్చింది. అండ్ వీడియోస్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగానే అంటే మనము కంటెంట్ వీడియోస్ మనము మానిటైజ్ అవ్వడానికి వాటి కోసం చేసుకొని పెట్టుకుంటాం, కానీ ఛానల్ అనేది ఒక మంచి ఒక అద్దం లాంటిది. ఆ అద్దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటే అంత బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. దాంట్లో మన ఫాలోవర్స్ కానీ, తర్వాత మన సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూస్ అందరూ కూడా వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కానీ అన్నీ కూడా మనము బూస్టింగ్గా తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు వీడియో పెట్టాను, నాకు చాలా కొన్ని చోట్ల కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, అవి రిసీవ్ చేసుకున్నాను. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు మన వీడియోలు చేసేటప్పుడు చాలా మందికి ఏమనుకుంటారంటే బ్యాడ్ కామెంట్స్ అమ్మో వీడియోస్ ఆపేద్దామని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనము ఎక్కడ కూడా ఆగకూడదు. ఆ బ్యాడ్ కామెంటే మనకు ఎనర్జీ, మనకి అదే మనకు బూస్టింగ్ అనుకోవాలి. ఒకటి పని మాలికొని మనకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడు అంటే మన వీడియో వాడు చూసి ఆ పని చేసాడని. మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఆ వీడియో చూసి వాళ్ళు మనం అర్థం చేసుకొని మనకు లవ్ సింబలా లేకపోతే ఏదో మనకు పుషప్ చేయడం జరుగుతుంది. చెడ్డవాడు ఏం చేస్తారంటే చెడగొట్టడానికి చేసే ప్రయత్నమే వాడు చేసే పని అంతా కూడా. చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడిలాగానే ఉండిపోతాడు, కానీ మంచివాడు ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. సో అదన్నట్టు. అక్కడ మీరు షార్ట్ వీడియోలు చేస్తారు కదా, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నారు, దాంట్లో ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవి చేసినప్పుడు కొన్ని మీరే ఎడిటింగ్ చేస్తారు ఓన్గా. చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారు అక్క? అంటే సో ఇది నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ముఖ్యంగా నేను మీతోనే మాట్లాడాను. అప్పుడు మీరు అన్నారు కదా ఫుల్ వీడియోకి బీజిఎమ్స్ అనేది కాపీరైట్స్ పడిపోతాయి మనకు అని చెప్పేసి అన్నారు, సాంగ్స్ యాడ్ చేసిన కాపీరైట్స్ పడతాయి అని చెప్పేసి అన్నారు. సో తర్వాత వచ్చేసి నేను ఏం చేశానంటే షార్ట్ వీడియోస్కి నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఒకరోజు, మనకు 1 minute వీడియోకి సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ కాపీరైట్స్ పడవు మనకు అని చెప్పేసి అన్నాం. 1 నిమిషంకి 1 సెకండ్ దాటినా సరే కాపీరైట్ పడిపోతుంది మనకు. సో అది నాకు మీరు చెప్పారు నాకు. ఆ తర్వాత నేను బీజిఎమ్స్ కొన్ని వైటీ స్టూడియో నుంచి మీరు డౌన్లోడ్ చేసి నాకు పంపించడం, మీరు పంపించడం, తర్వాత నేను కొన్ని క్రియేట్ చేసుకోవడము, అవన్నీ కూడా చేసుకొని షార్ట్ వీడియోస్ కన్నీ కూడా బీజిఎమ్స్ యాడ్ చేసుకోవడం చేశాను. ఇప్పుడున్న జనాలకు ఎట్లా అంటే ఒక వీడియో మనం క్రియేట్ చేస్తున్నాం షార్ట్ వీడియో అంటే దానికి తగ్గట్టు బీజిఎం అనేది కొడితేనే ఆ వీడియో గట్టిగా అచీవ్మెంట్ అవుతుంది. సో అది అట్లా నాకు మీరు కొంచెం చెప్పారు కదా మీరు నాకు. మీతో పాటు నాకు రమణ గారు ఉన్నారు కదా, యూట్యూబర్ రమణ గారు, శ్రీకాకుళంలో ఉంటారు, రణస్థలంలో ఉంటారు. సో తను అడిగాను ఏంటి మీరు షార్ట్ వీడియో, ఆయన ఎక్కువ షార్ట్ వీడియోస్ చేస్తారు ఎక్కువ. నేను తన కూడా అడిగాను ఏంటి మీరు ఎక్కువ అంటే, స్నేహ గారు బీజిఎమ్స్ అనేది మంచిగా గట్టిగా పడితేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది. జనాలకి మనం చేసే ఎమోషనల్ వీడియో ఇప్పుడు ఏడ్చుకుంటూ చేస్తాం మనం అని చెప్పి ఏడ్చేసింది కాదు, అక్కడ ఆ ఏడుపు తగ్గట్టు వెనక బీజం కూడా కొట్టాలి మనం, అప్పుడే అచీవ్మెంట్ అనేది వస్తుంది అక్కడ వాళ్ళకి. అంటే అది ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక అబ్బాయి
ఏడ్చేది కామన్గా అందరం ఏడుస్తాం మనం. నేను ఏడ్చినా కూడా దాంట్లో వెనకాల బీజేమైనా కొడితేనే దాని తగ్గట్టుగా చూపించాలి, ఆ ఫీల్ రావాలి. ఇప్పుడు సినిమాలో మనం కూర్చుంటాము, హీరోయిన్ డబ్బింగ్ చెప్తాడు అని చెప్పేసి ఏడుస్తుంది, ఏడుపు అయిపోయిందా అనుకుంటా. కానీ దాని వెనక సాడ్ మ్యూజిక్ అనేది ఉంటేనే దానికి మనం ఇక్కడ టచ్ అవుతుంది. సో అవి అనేది మనకు మీరు చెప్పారు కదా అక్క, అట్లాంటి బీజం తీసుకోండి. సాడ్కి ఎలాంటి మ్యూజిక్స్ కానీ అచీవ్మెంట్స్కి కానీ మన దానికి మీరు చెప్పినట్టుగా, తర్వాత రమణ గారు చెప్పినట్టుగా, సో అవన్నీ నేను కొంచెం రిసీవ్ చేసుకొని చేయడం జరిగింది. సో నేర్చుకుంది అనుకోండి అవైతే నేను అన్ని. అక్క మీరు మామూలుగా చిన్న చిన్న వీడియోస్ మీరు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, లాంగ్ వీడియోస్ విషయం పక్కన పెడితే లాంగ్ వీడియోస్ నేను మీ ఇప్పుడు ఛానల్లో చెప్తున్నాను కదా మీ అందరి ముందు, లాంగ్ వీడియోస్ ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఎడిట్ చేయలేదు. అవన్నీ మీరే ఎడిటింగ్ అంటే మీకు పంపిస్తాను, టెలిగ్రామ్లో మీరు పంపిస్తే మీరు అవన్నీ ఎడిట్ చేస్తారు. చాలా మందికి ఒక అపోహ కూడా ఉంది, నేను ఈ విషయం క్లారిఫికేషన్ ఇవ్వాలి చైతమ్ముడు. ఏంటంటే వీడియోస్ అన్ని ఇక్కడ నువ్వు షూట్ చేస్తావు కదా, వాళ్ళకి ఎలా పంపిస్తావు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తారు చాలామంది. ఇది ఈరోజు నేను రివీల్ చేస్తున్నాను. అది టెలిగ్రామ్లో మీరు చెప్పారు కదా, టెలిగ్రామ్లో వీడియోని మనం ఫైల్ నుంచి కనుక మీకు టెలిగ్రామ్కి ఫార్వర్డ్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా మన మొబైల్లో ఎలాంటి కాపీ ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీకు అలా కాపీ వచ్చేస్తుంది. సో తర్వాత మొబైల్లో షూట్ చేసే వాళ్ళకి మెయిల్ జరిగేది, ల్యాప్టాప్లో చేసే వాళ్ళకి మెయిల్ ద్వారా చేస్తే అది ప్రింట్ వచ్చేస్తుంది. కానీ మొబైల్ షూట్ చేసే వాళ్ళకి, సో ఇది మీరు ఇచ్చిన సలహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్లో మనం సెండ్ చేయడం వలన సేమ్ యాస్టిస్ మన మొబైల్ అలా వచ్చి రిసీవ్ తీసుకొని లాంగ్ వీడియోస్ అని మీరే చేశారు కదా అవన్నీ, సో మీరే చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ అని నేను చేస్తున్నాను. అట్లా షార్ట్ వీడియోలు చేస్తారు కదా, షార్ట్ వీడియోలు అంటే మొబైల్లో ఏ యాప్ యూజ్ చేస్తారు అప్లికేషన్? షార్ట్ వీడియోస్కి నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా విఎన్ యాపే చేసేదాన్ని. సో దానివల్ల మన ఛానల్కి ఎఫెక్ట్ ఎంత, దానివల్ల కొంచెం అచీవ్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఐఫోన్లో కూడా నేను విఎన్ యాప్ తీసుకొని దాంట్లో ఎడిట్ చేసుకుంటాను అన్నీ కూడా. ఓకే, డబ్బింగ్ చెప్పడం కానీ షార్ట్ వీడియోస్కి అని చేయడం దాంట్లోనే చేస్తాను. ఓకే అక్క మీరు ఇప్పటివరకు అదే మనం యూట్యూబ్ కోసం తెలుసుకున్నాం, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేశారు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోకి వద్దాం. అంటే మీరు సర్జరీ చేయకముందు, అంటే చేసుకోకముందు అబ్బాయిగా ఉన్నప్పుడు మీ పేరేంటి అక్క? అబ్బాయిగా ఉన్నప్పుడు నా పేరు వచ్చేసి చాలా చోట చెప్పలేదు, చెప్పడానికి కూడా కొంచెం భయపడేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్లో కూర్చున్నాక ఆ భయం కాస్త వెళ్ళిపోయింది. సో నా అబ్బాయిగా ఉన్నప్పుడు నా పేరు సతీష్ కుమార్. సతీష్, ఓకే. మరి సతీష్ నుంచి స్నేహగా, అంటే స్నేహాన్ని పేరు ఎవరు పెట్టారా, మీరే పెట్టారా? లేదు, మా గురువు గారు పెట్టారు. ఇప్పుడు మేము ట్రాన్స్గా చేంజ్ అయ్యేటప్పుడు మా దాంట్లో కొన్ని సాంప్రదాయం ఉంటుంది అన్నట్టు. చెటాయని 5 బాల్ ఉంటుంది చెటాయని. సో చెటాయిలో కూర్చోబెట్టేటప్పుడు మా గురుగారు పెడతారు పేరు, ఆ పేరే ఇప్పుడు మోస్తుందని స్నేహ అని. ఓకే, మీకు అదే అప్పట్లో సర్జరీ చేసుకున్నప్పుడు సర్జరీకి ఎంత ఖర్చు అయిందక్క? సర్జరీ కంటే ముందు నిజంగా నాకు అంటే అబ్బాయిగా ఉన్నప్పుడు నాలో ఉన్న హావభావాలు అన్నీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ రిసీవ్ చేసుకోలేదు. నన్ను చాలా స్ట్రగుల్స్ పడ్డాను. తర్వాత స్ట్రగుల్స్ పడి దీంట్లోకి వచ్చాను. నేను సర్జరీ చేసుకోవడానికి చాలా అవమానాలు పడ్డాను. సర్జరీ చేసుకోవడానికి ఎట్లా అంటే బెగ్గింగ్కి వెళ్ళే చోట కానీ అక్కడ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా అవమానాలు ఇవ్వడు. ట్రైన్లో అయితే ఒకసారి నన్ను కొట్టారు కూడా, నన్ను ట్రైన్లో కూడా. ఆ రోజు నేను పడ్డ అనుభవము ఎవరికి రాకూడదు కూడా తమ్ముడు. ఎందుకంటే ఈరోజు మేము ముందున్నా కాబట్టి చెప్పుకోగలుగుతున్నాను. వేరే ఊళ్ళో ఒక ట్రైన్ ఆగింది. అక్కడ ట్రాన్స్ కొంతమంది అడుక్కొని దిగేశారు, మళ్ళీ మేము ఎక్కాము. అక్కడ ఏదో ఇష్యూ అయింది, మాకు తెలియదు అక్కడ ఇష్యూ అనే విషయం. ఇక్కడ ఎక్కి మేము ఊరు అది దాటిన తర్వాత అప్పటికి నాకు కొత్తగా సర్జరీ అయింది. అప్పుడు నాకు కొత్తగా సర్జరీ అయింది. సో అప్పుడు నేను ట్రైన్ అడుగుతున్నాను అప్పుడు. సో వాళ్ళు కొంచెం కోపంగా ఉంది అడిగేటప్పుడు. మేము అడుగుతూ కామన్గా వెళ్ళి అడుగుతున్నాం, బాబు ఇవినా ఇవని చెప్పేసి అది ఇస్తుందంటే ఒకటి కోపంతో ఏం చేశారంటే ఆ హిందీ ట్రైన్ అది, మేము ఎక్కి హిందీ ట్రైన్స్కి వెళ్తాము. హిందీ వాళ్ళంతా ఒకే దగ్గర జమ అయిపోయి మమ్మల్ని మీరు ఎందుకు ఎక్కడుకుంటారు, మీకు రూల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మా మీద పడి కొట్టి దారుణంగా చేశారు. కొట్టే వాళ్ళు ఒక ఎత్తు అయితే గలీజ్ పని చేసి వాళ్ళు ఒక పక్క నిలబడ్డారు అక్కడ ట్రైన్లో. ఆ రోజు నిజంగా నేను బతికి బయట పడతానా లేదా అని అంత అదైపోయాను. నమ్మో తమ్ముడు నేముందు చెప్పుకోకూడదు, కానీ అది నిజంగా నాకు తెలియాలి అందరికీ మేము పడ్డ స్ట్రగుల్స్ అనేది. ఆ రోజు నేను బట్టలు లేకుండా బండి దిగాను. చెప్పరాని చోట వాళ్ళు టచ్ చేయడం, తన్నడము, ఇలా ఇక్కడ తన్నేశారు, ఇక్కడ పట్టుకోవడము, నరకం చూస్తాను. ఆ రోజు కాళ్ళు పట్టుకుంటాను, భయ్యా వదిలిపెట్టండి ప్లీజ్ భయ్యా, దండం పెడతాను భయ్యా ప్లీజ్ భయ్యా అని చెప్పేసి అని ఎంత బ్రతిమలని వెళ్ళేది. ఇలా జుట్టు పట్టుకుని ఒకడు ఇక్కడ కొట్టడం, ఒకడు ఇక్కడ దారుణంగా చేయడం, మొత్తం బ్లీడింగ్ అయిపోయి నాకు తట్టుకోలేను ఆ రోజు. ఆ దెబ్బలన్నీ కూడా నిజంగా నేను ఎవరికి నమ్ముతున్నామో వాళ్ళు అప్పుడు చైన్ గుంజారు ట్రైన్, అప్పుడు మధ్యలో ఊరి మధ్యలో చైన్ గుంజారు. చైన్ గుంజితే తమ్ముడు నేను నిజంగా చెప్తున్నాను ఆ రోజు అసలు ఎవరికి రావద్దు,
ఆ రోజు నేను నిజంగా బట్టలు లేకుండా ఇలా పట్టుకొని దిగాను ట్రైన్. నేను ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు, ఇలా పట్టుకొని దిగా. ముగ్గురం ట్రాన్స్ ఎక్కాము. ముగ్గురిని అదే పరిస్థితి చేసేవాళ్ళు. ఒకరు చీర గుంజుకొచ్చుకున్నారు, ఒకరు డ్రెస్ లాగేసుకున్నారు. కానీ నేను నిజంగా ఆ రోజు ఏమీ నా ఒంటి మీద లేవు. ఆ రోజు అనిపించింది, మా బతుకులు ఇవ్వా అని చెప్పేసి అని ఇలా పట్టుకొని దిగేసి పక్క బోగిలో జనరల్ ఉంటాయి కదా, వేరే పక్క బోగిలో మా ట్రాన్స్ ఉండే. సో వాళ్ళు వచ్చి నాకు చున్నీ ఇచ్చారు తమ్ముడు. నిజంగా చున్నీ తీసుకుందాక నాకు తెలియదు నేను బతికి బయటపడతానా అనేది. అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి నిజంగా. చాలామంది అనుకుంటారు మమ్మల్ని చూడగానే డబ్బు సంపాదించుకుంటారు వీళ్ళు. మీరు అన్నారు కదా ఎన్ని లక్షలు అవుతుంది ఖర్చు అనేది. ఖర్చు వెనుక ఉన్న బాధ చాలా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటాడు తమ్ముడు మమ్మల్ని. ఎట్లా అంటే ఇలా కొట్టి ఇలా చేజాక 10 రూపాయలు అడుక్కుంటున్నామంటే వాడు ఏమంటాడు తెలుసా? ఒకడేమో జాకి కిందకనే అంటాడు, ఒకడేమో ముద్దిస్తావా అని చెప్పేసి అంటాడు, ఒకడేమో లోపలికి వస్తావా అంటాడు. మనసు చంపుకొని మేము ఆ లైఫ్లోకి ఎందుకు వెళ్తున్నామంటే, అరే ఒక అబ్బాయిని కాదు, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నేను అలా బతకదని ఇలా వచ్చాను. కానీ అన్ని పడ్డ అవమానాలు ఎవ్వరు చూడరు, మేము చేసే అల్లరి మాత్రమే చూస్తారు. అంటే మా దాంట్లో కొంతమంది మిస్టేక్ చేసే వాళ్ళు తమ్ముడు, ఒప్పుకుంటాను. అందరూ మా దాంట్లో పర్ఫెక్ట్గా మంచి వాళ్ళని నేను ఒప్పుకోను, నేనే అంటున్నాను కదా. మంచి వాళ్ళు కూడా అక్కడ అదే బాధపడుతున్నారు. కానీ చెడు పనులు చేసే ఈ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి తెలియదు అక్కడ. కానీ మేము కష్టపడిపోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి పడే వెనక అవమానాలు చాలా దారుణంగా ఉండే తమ్ముడు. ఆ రోజు నేను ట్రైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఆ చున్నీ కప్పుకొని బాగా ఏడ్చేసాను ఆ పట్టల మీద దగ్గరనే. జరిగింది అక్క, అది 2015లో జరిగింది. అది 15లో జరిగింది అది. ఇప్పటికీ ఆ ప్లేస్ ఇంకా గుర్తు నాకు. ఎప్పుడైనా నేను ఎవరికి ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు నాకు భయం వేస్తుంది, అమ్మో ఇక్కడ ఇంత దారుణంగా జరిగింది కదా అని చెప్పేసి అనేసి. ఒళ్ళంతా అదైపోయింది తమ్ముడు నిజంగా. బీడింగ్తో అలా పట్టుకొని ఆటో వాడు బతిలాడి ఆపాం. ఆటో వాడు పాపం ఆయన ఏడ్ చేశారు. తెలియక ఆయన ఏం చేశారంటే, ఆయన దగ్గర ఉంటాయి కదా ఏదో సంచులు లాంటివి అవి ఉంటాయి కదా, అవి పట్టుకొని వెళ్ళిపోయింది తమ్ముడు. నిజంగా ఒక అన్న అని తెప్పి ఆయన బతిలాడుకొని, మా వాళ్ళందరూ కూడా బతలేరు, అన్న దండం పెడతామన్న బ్లీడింగ్ అవుతుంది కొంచెం తీసుకెళ్ళి అన్న కొంచెం హాస్పిటల్కి అని చెప్పేసి అన్నారు. ఆయన చలించిపోయి మమ్మల్ని ఆటోలో ఎక్కించుకొని ఆ మొత్తం చూడలేక సంచులాగా ఉంటాయి కదా కింద, అక్క ఇవి పెట్టుకోండి అక్క అని చెప్పేసి అందరు. ఎంత కష్టపడతామో తమ్ముడు, మా బాధ మా వెనకాల చాలా నరకం ఉంటుంది, అది ఎవ్వరికీ తెలియదు. అది సరే అక్క, బాధపడుతున్నక్క. సో అంటే నేను ఎందుకు తమ్ముడు అంటే ఇంత ఎమోషనల్ అవడం కదా కారణం వచ్చేసి మేము పడ్డ స్ట్రగుల్స్ ఆ విధంగా ఉంటాయి. సో చాలామందికి ఈజీ మనీ వస్తాయి, వీళ్ళకి బీలు తాగుతారు, తింటారు, వీళ్ళు లైఫ్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకుంటారు. కానీ సో వాస్తవానికి అవేమీ నిజం కాదు, మా కష్టమైన కాదు. సో సర్జరీ అవ్వడానికి అంత కష్టపడతాం. ట్రైన్లో బెగ్గింగ్ చేయడము, సిగ్నల్ దగ్గర అడుకోవడము, కొంతమంది సెక్స్ వర్క్ చేయడము, ఇవన్నీ చేసి ఆ సంపాదించుకున్న డబ్బుతో మేము సర్జరీ చేసుకుంటాం. నా సర్జరీకి అయిన ఖర్చు వచ్చేసి అప్పుడున్న ఖర్చు తమ్ముడు 3,50,000 దాకా అయింది అప్పుడు ఖర్చు. అప్పుడు సో తర్వాత వచ్చేసి ఆయన ఖర్చు వచ్చేసి ఇప్పుడున్న ఖర్చు వచ్చేసి 6 లక్షల దాకా అవుతుంది. సో ఈ సర్జరీస్ అన్నీ కూడా ఇల్లీగల్గా అయ్యే సర్జరీసే, మళ్ళీ అదే డాక్టర్ సైన్తో అయ్యే సర్జరీస్ కాదు, ఇల్లీగల్గా చేసుకునే సర్జరీస్ మళ్ళీ ఇవన్నీ కూడా. వాటికి ఇన్ని లక్షల ఖర్చు, వాటికి ఆ డబ్బు సంపాదించుకోవాలంటే ఇన్ని అవమానాలు పడాలి, ఇన్ని బాధలు పడాలి. బ్రతికి బయటపడి ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు తమ్ముడు. మీకు ఒక మాట చెప్పాలి, సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది మా దాంట్లో ఉంటారు. సో అక్కడికి సెక్స్ వర్క్ వెళ్ళే చోట తమ్ముడు, ఆడికి వెళ్ళి వాడు ఇప్పుడు ఈరోజు నైట్ సెక్స్ వర్క్ వెళ్తున్నాడు అంటే మమ్మల్ని బుక్ చేసుకొని తీసుకెళ్లేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాడు క్షేమంగా ఇంటికి పంపించదగ్గర నమ్మకం ఉండదు. ఒకడని బుక్ చేసుకుంటాడు, ఆ రూమ్లో 2-3 ఉంటారు, బలవంతంగా సెక్స్ చేస్తారు, మందు తాగిపిస్తారు, సిగరెట్లు కాలుస్తారు, ఫోన్ లాగేసుకుంటారు. 4-5 రోజులు ఉంచుకొని వాళ్ళ కామ కోరికలు తీర్చుకొని రాక్షసంగా మా మీద వచ్చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని స్ట్రగుల్స్ తమ్ముడు నిజంగా. సిగ్నల్ దగ్గర పోలీస్ వాళ్ళు పట్టుకోవడం, అక్కడ రకరకాల నరక యాతన చూసి బాధపడి వచ్చిన వాళ్ళం ఇక్కడికి మేము అందరం కూడా. చాలామంది ఇట్లాంటి సిచ్యువేషన్ చాలామంది కూడా పడ్డవాళ్ళు. ఇప్పుడు చాలా చోట్ల హైవేస్లలో మా వాళ్ళు అడుగుకుంటూ ఉంటారు. కొంతమంది చిచురణ కొడుకులు స్పీడ్గా తోలుతారు బండి, గుద్దేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి నాన్న. మళ్ళీ వాడికి వచ్చి వాడు ఆ కారోడు ఆపి కానీ ఆ లారోడు ఆపి కూడా వాళ్ళని చూసుకుంటూ వెళ్తాడు వాడు. మళ్ళీ మేము వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఏమైనా అది కూడా ఉంటుంది.
అట్లాంటి కేసులు రీసెంట్గా ఇక్కడ కూడా అయినాయి మన రాజమండ్రి దగ్గర. అటు కూడా మేము వాళ్ళు ఎక్కువ హైవే సైడ్ అడుక్కుంటూ ఉంటారు కదా నాన్న. సో ఒక ట్రాన్స్జెండర్ ఇట్లా గుద్దేసి వెళ్ళిపోయారు. తను కొత్తగా ట్రాన్స్లోకి వచ్చిన అమ్మాయి తన ఆశలు తన కోరికలతో వచ్చింది కదా, తను గుద్దేసి వెళ్ళిపోయాడు తనని. అట్లా అలాంటివి కూడా చాలామంది, కొంతమంది ట్రైన్లలో గుద్ది మమ్మల్ని బయట ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత సెక్స్ వర్క్ తీసుకెళ్ళి చంపేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బ్లేడ్లు ఇస్తారు తీసుకెళ్ళి మా మీద, వాళ్ళకి నచ్చిన రాక్షసంగా చేయడము, అక్కడిక్కడ బ్లేడ్లు వేయడం, కాల్ చేయడం అట్లాంటివి కూడా చేస్తారు. సో ఇవన్నీ మేము బయటికి చెప్పుకోము, ఎందుకంటే బయట చెప్తే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఆపేస్తారు అక్కడ. కానీ మేము ఏం చేస్తే తెల్లారితే మళ్ళీ అక్కడికి వెళ్ళి బతకాల్సిన వాళ్ళు ఉన్నాం కదా. కానీ అట్లాంటి కేసెస్ చాలామంది కొన్ని పోలీసులు చెప్తే కూడా పోలీసు వాళ్ళు ఏమన్నట్టు మీ మీద కూడా రేపటం జరుగుతుందా, మీరే ట్రైన్లలో లాగని చేసి మిమ్మల్ని ట్రైన్లలో కొడతారా, మీరు మంచిగా లేకుండా చాలు అని చెప్పేసి అంటారు. కానీ వాస్తవాలు ఎవరికి తెలియదు తమ్ముడు, పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇన్ని కష్టాలు పడి ఒక ఆడపిల్లగా చేంజ్ అవ్వడానికి, ఒక ట్రాన్స్ మహిళగా చేంజ్ అయ్యి ఇట్లా కొంచెం మేము ఒక ఆడపిల్లగా ఉండడానికి ఇంత ఖర్చు అనేది అవుతుంది తమ్ముడు. ఇన్ని బాధలు ఉంటాయి మా వెనక. ఓకే అక్క మనం ఇప్పటివరకు యూట్యూబ్ కోసం మాట్లాడుకున్నాం, తర్వాత కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వస్తే, అంటే సర్జరీ చేసుకోకముందు ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉండేది అక్క, ఇప్పుడు చేసుకున్న తర్వాత రిసీవింగ్ ఎలా ఉంది అక్క? ఇది మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఒక పెద్ద సవాల్ ఇది మాకు. ఎందుకంటే ఒక ట్రాన్స్గా ఉన్నప్పుడు, అంటే ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు కుటుంబం సపోర్ట్ దొరుకుతుంది. కానీ అది ఎంతవరకు అంటే మా హావభావాలు చూసి కానీ, మా ప్రవర్తన విధానం చూసి కానీ హేళన చేయడము మాకు అంత అవేర్నెస్ రాదు. అప్పుడు అంత అవగాహన ఉండదు మాకు. అప్పుడు వాళ్ళు అలాగే అంటారులే, మేము ఇలాగే చేసుకుంటూ పోతాంలే అని చెప్పడం. కానీ కొన్ని చోట్ల కొట్టడము, తర్వాత చిత్రహింసలు చేయడము, చుట్టుపక్కల వచ్చి మా ఫ్యామిలీ చెప్పడం, వాళ్ళు మా మీద చేయలేబట్టడము, ఇట్లాంటి పనులు చేయక అది అని చెప్పేసి అని చేయడం జరుగుతుంది. నాకు అదే జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్, మా బంధువులు ఉంటారు కదా, నన్ను వాళ్ళంతా ఏమని పిలుచుంటే చెక్క లేకపోతే 0.5 అని చెప్పి పేరు పెట్టి పిలవడం, అట్లాంటి పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు నన్ను. సో అది మా ఫ్యామిలీ మెంబర్ తీసుకోలేకపోయి ఇంటికి వచ్చి నన్ను కొట్టేవాళ్ళు. నువ్వు చేసే ప్రవర్తనలు నేను వచ్చి ఇంటికాడ నేను చూసి, నువ్వు చేసే వాటికి నన్ను అక్కడ అందరు ఎక్కిరిస్తాను, నేను చూసి అందరు ఎక్కడ మా పరువు పోతానని చెప్పేసి అని మా నాన్న కొట్టడము, తర్వాత మా అమ్మ బెదిరించడము, తర్వాత అవన్నీ జరిగేది అన్నట్టు. చాలా ఇబ్బందులు పడ్డాము. సో నేను చేసేటన్నీ కూడా ఆడపిల్లల పనులు చేసేదాన్ని. ఇంట్లో ముగ్గులు వేయడము, బోలు తోమడము, బట్టలు మడత పెట్టడము, నన్ను అడక్క నా విధానం చూసి అందరు ఎక్కిరిచ్చేవాళ్ళు. నన్ను కూర్చోబెట్టి స్కూల్లో చదువుకున్న చోట కూడా తమ్ముడు, సో టీచర్స్ నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు నన్ను. అరే నువ్వు మొగడివిరా, మొగళ్ళకి నిలబడు, అదేంద్ర అట్లా అని చెప్పేసి అని అనేవాళ్ళు. మాకు చాలా అదే అనిపించేది నాకు నిజంగా. తర్వాత స్కూల్లో ఒకరోజు నేను గేమ్స్ ఆడుతుంటే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నన్ను ఏమన్నారు, అరే సతీష్ గారు, నా పేరు సతీష్ కదా, నా పేరు సత్తి అని పెట్టి పేరు వాళ్ళు ఒక ఈ వాళ్ళుగా పేర్లు పెట్టి పిలుచుకోవడం, ఓసే సత్తి అని పిలవడం, అట్లా చేయడము. నేను ఎక్కువ ఆడవాళ్ళతోనే గేమ్స్ ఆడదాన్ని, ఆడవాళ్ళ పక్కనే కూర్చుందాన్ని ఎక్కువ. సో అవన్నీ చూసి నేను ఎక్కిరించడం. అది స్కూల్లో టీచర్ ఒకసారి ఎక్కిరించిందని. ఒకసారి ఏమందరంటే, ఏంట్రా ఎప్పుడు అమ్మాయిల పక్కన కూర్చుంటామంటే, అక్కడ పక్కన అబ్బాయిలందరూ బాగా నవ్వేసి ఎక్కిరించేశారు. ఆ రోజు నేను బాగా ఏడ్చాను నేను. నిజంగా నేను ఎందుకు వాళ్ళ పక్కన కూర్చుంటున్నాను, ఎందుకు వాళ్ళ పక్కన కూర్చొని ఆ పనులు చేసి నాకు తెలియదు అప్పుడు. నిజంగా నా మైండ్కి తెలియదు. అక్కడ నా ఆలోచనలు మాత్రం వాళ్ళతో వదలని చెప్పి నాకు అనిపించేది. అట్లా అన్నప్పుడు నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఏడ్చేసాను, బాగా ఏడ్చేసి తర్వాత వాళ్ళ పక్కన లేడీస్ అందరూ ఏం బాధపడట్లేరా అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు కాబట్టి, ఫీమేల్ హార్ట్ టచింగ్ ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే నాది కూడా ఉండేది అన్నట్టు, నా మనసు కూడా. సో వాళ్ళకి నేను అట్రాక్ట్ అయిపోయాను ఎక్కువ, వాళ్ళతో ఆడుకోవడం, అట్లా చేయడం, ఏమైనా హోంవర్క్ ఉన్న వాళ్ళతో చేసుకోవడం. సో టీచర్స్ నన్ను ఎక్కిరించడము నాకు చాలా చాలా బాధ అనిపించేది. సో తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కిరించడం అవన్నీ చేస్తే, నేను ఒకరోజు ఒక ప్లేస్కి వెళ్ళాను. నేను అక్కడ మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు కలిసారు. అక్కడ ఒక వ్యక్తి, నేను తనని పట్టుకొని బాగా ఏడ్చేస్తాను నేను. నేను ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు అప్పటి వరకు నేను ఒక్కదాన్ని ఇట్లా ఉంటా కావచ్చు, ఎవరు ఉంటారు కావచ్చు ఇక్కడ అని చెప్పి నేను అనుకున్నాను. మా లైలగురు గారు అని చెప్పేసి అన్నాను కదా, తను ఒక ప్లేస్లో కనబడ్డది. తను చేయి పట్టుకొని ఇలా గట్టిగా ఏడ్చేస్తాను బాగా. నేను ఏడ్చేస్తే ఆనంద పాష్పాలు అవి ఏడుగుడు కాదన్నది నాకు. అంటే ఇట్లా అని చెప్పి తను నాకు కౌన్సిలింగ్ ఇచ్చింది. సో మన లాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నాన్న, సో అని చెప్పి నాకు కౌన్సిలింగ్ ఇచ్చి, అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నా. 7th అయిపోతుంది అప్పుడే నాకు. అప్పుడు తను కలవడము, తను పరిచయం చేసుకోవడం, సో అవన్నీ జరిగింది. ఇంట్లో చాలా ఆరాధ జరిగింది నాకు. సో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. తర్వాత ఇక మెల్లమెల్ల కష్టపడి చదువుతూ 10th వరకు చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత నాకు పెళ్లి చేద్దామని చూసారు తమ్ముడు మా ఇంట్లో వాళ్ళు. ఏం చేద్దాం, వాళ్ళకి ఏమైందంటే మా బంధువులంతా ఏం చెప్పారంటే, వీడి ఈ ఆడక్క పనులు చేయడం అనేది ఎప్పుడు బంద్, పెళ్లి చేస్తే మానేసుకుంటాడని చెప్పి అనుకున్నారు వాళ్ళంతా. నాకు పెళ్లి సంబంధం మాట్లాడారు, అమ్మాయిని తీసుకొచ్చి చూపెట్టారు, అది చేశారు.
నేను ఏడ్చేసాను బాగా. ఇది కరెక్ట్ కాదు, తప్పు ఇది అని చెప్పాను మా వాళ్ళకి. ఏం ఎక్స్ట్రాలు చేస్తున్నావా, నేను చంపేస్తాను, నువ్వు ఇంటనే కూర్చొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను కొంచెం బలవంతం చేశాను నన్ను. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను, అంటే నా ఫీలింగ్ అప్పుడు ఏం చెప్పాలి తమ్ముడు, కరెక్ట్ కాదని బయటకు వచ్చిన ఒక ప్రశ్న అయితే ఇప్పుడు నేను అప్పుడు ఆలోచించిన విధానం ఇప్పుడు చెప్తా సమాధానం దానికి. ఒక ఆడపిల్ల మన లైఫ్లోకి వస్తుంది అంటే తన జీవితం 80 సంవత్సరాలు మనతో లైఫ్ అనుకుని మన లైఫ్లోకి వస్తుంది. కానీ మా ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు ఆడపిల్లలకు అన్యాయం చేయరు. మా మనసు చంపుకొని అయినా సరే మా లైఫ్ని కష్టపడి రిస్క్లో పెట్టుకుంటాం, కానీ ఆడపిల్లకి అన్యాయం చేయము. నేను చేసింది అది, ఆ రోజు నేను అదే చేశాను. ఆ రోజు వాళ్ళు బాధపడ్డారు కావచ్చు, కానీ నేను ఎందుకు అంటే నేను ఇది కాబట్టి నేను వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయారు అప్పుడు. సో నేను ఎప్పుడు కూడా మేము ఆడపిల్లలకు అన్యాయం చెయ్యము, ఆ ఆశతో మా లైఫ్లోకి వస్తారు కాబట్టి అన్యాయం చేద్దని మా ఇంట్లో చెప్పకుండా చేయకుండా మధ్యరాత్రి బ్యాగ్ చదువుకొని బయటకు వచ్చేసాను. కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను. సో ఆ తర్వాత నేను ఆ మూట పట్టుకుని లైలమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి బాగా వేసి తను చదువుకోమని నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత ట్రాన్స్ఫర్ చేంజ్ అయ్యి సో ఇవన్నీ చేయడం జరిగింది. సో అట్లా చాలా సమస్యలు, చాలా ఇబ్బందులతో కూడుకున్న జీవితం తమ్ముడు నాదైతే. ఓకే అక్క. తర్వాత అంతా ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది అక్క? సర్జరీ అయిన తర్వాత తమ్ముడు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సర్జరీ అయిన తర్వాత నేను ఫస్ట్ మా వాళ్ళకి కాల్ చేశాను. తర్వాత నేను తిట్టారు, ఎందుకు సర్జరీ చేసుకున్నావు అది అని చెప్పి తిట్టారు. కానీ నేను ఒకటే మాట చెప్పాను, నా ప్రాణం పోయేంత వరకు నేను మీ బాధ్యత నాదే అని చెప్పేసి అన్నాను వాళ్ళకి. కానీ అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని కాదు తమ్ముడు, నేను మధ్యరాత్రి ఇంటికి వెళ్ళి మా అమ్మ ప్రేమ పొంది వచ్చేదాన్ని. సో డబ్బులను జమ చేసుకొని తర్వాత ఏం దొంగచాటుకి వెళ్ళి ఇంట్లో అమ్మ ప్రేమ పొందడం ఏంటి నేను అని చెప్పేసి నేను చాలా బాధపడేదాన్ని. తర్వాత నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను తమ్ముడు, డబ్బులు పోగేసుకుని నేను తమ్ముడు ఇద్దరం కలిసి. ఆ ఇంట్లో మా అమ్మ 24 రోజులు మాత్రమే ఉన్నది, 24 డేస్. నేను చాలా ప్రపంచాన్ని ఊహించుకున్నాను నేను, అంటే మా అమ్మతో లైఫ్ ఇలా ఉండాలి, ఏవైతే నా మిస్ అయ్యానో. ఎందుకంటే అమ్మ ప్రేమకు నేను ఎన్ని రోజులు దూరం అని చెప్పన్నా, 14 సంవత్సరాలు మా అమ్మ ప్రేమకు దూరమయ్యాను. తర్వాత ఇల్లు కొన్న తర్వాత అమ్మ 24 డేస్ ఆ ఇంట్లో ఉన్నది. అమ్మకి ఆరోగ్యం బాగాలేకుండే, అయితే అమ్మని హాస్పిటల్ తిప్పడం అవన్నీ చేసాము. చేసిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పేశారు చివరి స్టేజ్ అండి అమ్మది అని చెప్పేసానంటే నేను ఇక షాక్ అయిపోయింది తమ్ముడు అక్కడ. ఇక అంటే ప్రపంచం అంతా ఒకసారి నాకు ఇక అంతమైపోయింది, ఇది ఇంతే నా జీవితం ఇక. అంటే ఏవేవో కథలు కన్నా కష్టపడ్డప్పుడు నేను ఎన్ని బాధలు పడి ఎన్ని వచ్చానో అమ్మ దగ్గర పోయిన తర్వాత అమ్మని మర్చిపోయేదాన్ని. ఇప్పుడు మనం ఎంత అయినా తలదరిపోతామని మర్చిపోతాం కదా. సో నేను అమ్మ దగ్గరికి అవన్నీ పొందాలనుకుని హాస్పిటల్లో నా కళ్ళ ముందు, నా చేతి ముందే అమ్మ ప్రాణం వదిలే. నేను నిజంగా ఏ తల్లికి కూడా ఆ కొడుకు చెప్పడు ఆ మాట, కానీ నేను చెప్పాను అక్కడ ఆ మాట. మా అమ్మకి ఏమైందంటే అసలు బతకాలని కోరిక చాలా ఉంది తమ్ముడు తనకి. నేను బతకాలి, నా పిల్లల్ని మా తమ్ముడు పెళ్ళి కూడా కాలే అప్పటికి ఇంకా. బతకాలి, ఇల్లుని చూసుకోవాలి అని చెప్పేసి అని మా అమ్మకి చాలా ఉండే. ఊకనేది నాతో, నేను బతకాల బిడ్డ అని చెప్పి ఊకనేది. కానీ దేవుడు తొందరపడి తీసుకెళ్ళిపోయాడు మా అమ్మని, అన్న సంతోషాలు తీసుకెళ్ళిపోయాయని చెప్పి అనుకున్నాడు ఆయన. ఇక ఆ రోజు డాక్టర్ చెప్పేస్తుంటే నా కళ్ళ ముందు అంతా జరుగుతుంటే డాక్టర్ అన్నాడు, ఆమె ఇబ్బంది పడుతుంది, ఆమె ఏదో చెప్పుకోలేకపోతుందా, వదలట్లేదు, ఆమె ప్రాణం వదులుకోమని చెప్పంటే చాలా మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది తమ్ముడు అమ్మకి అప్పుడు. అయితే నేను వెళ్ళి అమ్మ చెవులో చెప్పాను, ఇక ఏ తల్లికి ఆ కొడుకు చెప్పడు, అమ్మ ప్రాణం వదిలేస్తే తమ్ముడు బాధ్యత, చెల్లి బాధ్యత నాదే అని చెప్పేసి అన్నాను. నాకు ఆ మాట చెప్పగానే నిజంగా చెప్తున్నా మా అమ్మ భయపడేది, ఓకే నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి అనేసి. కానీ తను పోతూ నాకు ఒక అమ్మ అనే పదాన్ని నాకు ఇచ్చేసి పోయింది తను. మా అమ్మ ఆ మాట చెప్పగానే ఏడ్చుకుంటూ ప్రాణం పెడుతూ ఎమోషనల్ అవుతుంది అక్క. మా అమ్మ ఆ రోజు ప్రాణం వదిలేటప్పుడు నా కళ్ళ ముందే తమ్ముడు ప్రాణం ఎట్లా పోయింది. ఆ రోజు అమ్మ ఏడుస్తూ ప్రాణం వదిలిందాను, నేను అది ఎప్పుడు మర్చిపోలేను. ఆ రోజు నేను పడిపోయాను కిందగా, ఆ మాట చెప్పగానే కింద పడిపోయాను. మా తమ్ముడు మా చెల్లి అందరూ ఏడవడం, ఇంటికి తీసుకెళ్ళిన ఆ టైంకి అక్కడ కూడా భీమక్షిత తమ్ముడు, మా చుట్టాలు అందరు కూడా మా తమ్ముడిని మా చెల్లి ఓదరుస్తుంది, నన్ను ఎవ్వరు ఓదరచలే అక్కడ. ఆ తర్వాత మా చెల్లె మా తమ్ముడు మేమందరం అక్కడ ధనకాక మనకి వెళ్ళిపోయాం కదా, కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం కదా తమ్ముడు, మా వాళ్ళకు కూడా ఏమైనా తీసుకెళ్ళలే కమ్యూనిటీ వాళ్ళని. అక్కడ ధనకాక వాళ్ళ దగ్గర మా ట్రాన్స్జెండర్స్ అందరూ వచ్చిండ్రు అక్కడికి. వాళ్ళని పట్టుకొని నేను నా బాధ చెప్పుకోలేక ఏడ్చేసాను తమ్ముడు బాగా. అంటే ఆ రోజు అంతా అదైపోయింది నాకు. ఆ రోజు
ఆ రోజు అలాంటి పరిస్థితి ఏ ఛాన్స్ కూడా రావద్దు. కానీ మా అమ్మ నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకు ఒక అమ్మ అనే పదాన్ని నాకు ఇచ్చింది. నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను. మా తమ్ముడి బాధ్యత, మా చెల్లి బాధ్యత కూడా నాదే. తమ్ముడు పెళ్లి చేశాను, తమ్ముడికి ఒక కొడుకు, చెల్లి పెళ్లి చేశాను, చెల్లికి కొడుకు ఒక బిడ్డ. వాళ్ళకి ఇప్పుడు చెల్లి గారికి కూడా తల్లిగా నేనే ఉన్నాను, తమ్ముడికి తల్లిగా నేనే ఉన్నాను. నాన్నని ఏ పని కూడా చేయనియను నేను, నాన్న ఇంట్లోనే ఉంటాను నాన్న. సో ఇంటి బాధ్యత మొత్తం కూడా ఇప్పుడు నాదే. ఏది ఉన్నా నేనే చూసుకుంటాను వాళ్ళని. ఇటు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో ఉంటూ కూడా మా కుటుంబాన్ని నేనే చూసుకుంటున్నాను. కానీ తమ్ముడు ఆ రోజు కనుక నేను ఇల్లు కొనకపోతే మా అమ్మ బాడీని ఎక్కడ వేసేదాన్నో ఆ రోజు. నిజంగా అది నేను మర్చిపోలేను. ఆ రోజులు ఎవరికి రావద్దు తమ్ముడు. ప్రతి ఒక్కరం కూడా నేను ఒకటే నా ఫీలింగ్, అంటే నా మైండ్లో ఒకటే ఇప్పటికీ. ఏ చోటకి వెళ్ళినా సరే, అరే ఇట్లాంటి వ్యక్తుల్ని మా లాంటి వాళ్ళని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి, ఫ్యామిలీ చూడాలి, మమ్మల్ని దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నన్ను ఆదరిస్తే నా కుటుంబాన్ని భరోసాకు అమ్మగా నేను తీసుకున్నాను. అంటే ఎవరికైనా సరే మమ్మల్ని ఆదరిస్తే కుటుంబాన్ని మేము ఒక రేంజ్లో చూసుకుంటాం తమ్ముడు. మా కుటుంబం సపోర్ట్ చేసి సొసైటీతో మాకేం పని తమ్ముడు. బాడీ ఎలిబెట్ చూపెట్టినా మాకేం ప్రాబ్లము, సొసైటీ యాక్సెప్ట్ చేయకపోతే మాకేం ప్రాబ్లము, చదువుకొచ్చేట అవమానం పడితే మాకేం ప్రాబ్లము. మా అమ్మ నానే వచ్చి మా కొడుకు ఇదండి చదువు చెప్పండి పర్వాలేదు అని చెప్పినప్పుడు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయరు కదా అనేదే నా బాధ. సో ఇప్పుడైతే అమ్మ జ్ఞాపకాలతో బతుకుతున్న తమ్ముడు. మా అమ్మ ఎప్పుడు నా పక్కనే ఉంటుంది, ఇప్పుడు కూడా నా పక్కనే ఉందని నా ఫీలింగ్తో నేను ఎప్పటికీ ఉంటాను అంతే. ఎందుకంటే నా చేతి మీద ఎప్పటికీ అమ్మ అని ఉంటుంది. ప్రతిరోజు చేసేటప్పుడు అమ్మ ఫోటో చూసుకపోయినా కానీ అమ్మది మాత్రం నా చేతి మీద ఎప్పటికీ ఉంటుంది. ఓకే అక్క. సో అక్క, ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, యూట్యూబ్ గురించి కానీ, కమ్యూనిటీ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ. అంటే చాలా టైం కేటాయించారు. నేను ఎమోషనల్ అయిపోయాను అసలు చెప్పాలని. చాలా బాధ అనిపించింది నాకు. అంటే మీ లైఫ్లో జరిగిన చాలా సిచ్యువేషన్స్ చాలా బాధాకరం అసలు. సో ఇప్పుడు మీరు అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నా సరే, లేదంటే కనుక కమ్యూనిటీలో కానీ ఎవరికైనా సరే మీ నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అక్క ఫైనల్గా? సో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకంటే కాకుంటే ముందు నేనైతే ఒకటి కమ్యూనిటీ గురించి నేను సొసైటీకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఫ్యామిలీస్లలో ఉంటారో, ఇప్పుడు ముందుగా అబ్బాయిగా ఉన్నప్పుడు మా హావభావాలన్నీ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తే మేము ప్రతి సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. చదువుకునే చోట కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు ఎక్కడైతే వివక్షత ఎదురవుతున్నాయో ఆ చోట్లన్నిట్లలో కూడా మాకు మంచి అచీవ్మెంట్ వస్తుందని చెప్పేసి నా ఆలోచన. ఫ్యామిలీ ఒప్పుకుంటే వీళ్ళందరితో మాకేం పని తమ్ముడు. ఈ సొసైటీ ఎవడు మాకు, ఈ స్కూల్లో అవమానించడం ఎవడు మమ్మల్ని, కుటుంబమే మమ్మల్ని ఆదరిస్తే ప్రతి ఒక్కరు ఒక హై రేంజ్లో ఉంటారు. సో నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందరినీ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అందరినీ, ప్రతి ఒక్కరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ముందు కనుక నడిపిస్తే తప్పకుండా అచీవ్మెంట్ సాధిస్తాం. కానీ బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడము, బలవంతంగా కుటుంబం పరుల కోసం మమ్మల్ని చిత్రహింసలు చేయడం అలా సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఈ 2025లోనే ఇవన్నీ తగ్గేసి, సో నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి 2025లో అండ్ మా కమ్యూనిటీకి కావచ్చు అండ్ జనరల్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, సో అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి ఒక్క కంటెంట్ అనేది తీసుకొని వస్తే కనుక మనం సక్సెస్ అవుతాం మనము. సో ఈరోజు మీ స్నేహ మీ ముందు ఎలా కూర్చుందో మీ సపోర్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మనము చేసే పని అనేది మంచి కంటెంట్ మీద కనుక తీసుకెళ్తే ఆ యూట్యూబ్ అనేది తప్పకుండా సక్సెస్ రీచ్ అవుతుంది. థ్యాంక్స్ అక్క, మీ యొక్క వాల్యుబుల్ టైంని మన పాడ్కాస్ట్ వీడియోలో ఇచ్చినందుకు. అక్క ఇంకా ఫ్యూచర్లో అంటే ప్రజెంట్ చాలా యాక్టివిటీ చేస్తున్నారు, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా, మంచి ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ సోషల్ యాక్టివిస్ట్గా. ఇంకా ముందు ఫ్యూచర్లో మంచి మంచి అవార్డ్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అండ్ మీకు కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇదే విధంగా ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.